హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th ఇంగ్లీష్ సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. ఇంగ్లీష్ సంబంధించి ఏదైతే మనకు 2023 సంబంధించిన టెక్స్ట్ బుక్ అండి. ఓకే, న్యూ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసుకుంటున్నాము. 4 లెసన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనకు 5th లెసన్ అనేది చూద్దాము. 5th లెసన్ ఏంటంటే క్వాలిటీ. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ప్రతి లెసన్లోనూ ఏదో ఒక గ్రామర్ పార్ట్ అనేది పరిచయం చేస్తున్నారు. ఆల్రెడీ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకున్నాము, ముందు లెసన్స్లో ఆర్టికల్స్ నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనము ప్రేజల్ వర్బ్స్ అనేటివి నేర్చుకుంటామండి ఈ 5th లెసన్లో భాగంగా గ్రామర్ పార్ట్ సంబంధించి. సో ఈ విధంగా ప్రతి లెసన్లోనే మనకు గ్రామర్ పార్ట్ ఏదో ఒకటి పరిచయం చేస్తున్నారు. సో కంపల్సరీ వినండి ఇంగ్లీష్ క్లాసెస్ అనేటివి. అదేవిధంగా 3rd నుంచి 6th వరకు ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయండి. యూట్యూబ్లో మనకు ఫ్రీగానే ఉన్నాయి, వినని వాళ్ళు ఉంటే. 7th సైన్స్, 7th సోషల్ కంప్లీట్ అయిపోయింది. 7th ఇంగ్లీష్, 7th మ్యాథ్స్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి క్లాసెస్ అనేటివి. దీని తర్వాత 8th కూడా స్టార్ట్ చేస్తాము. మీరు ఇక్కడ క్లాసెస్ వింటూ ఉండండి. విని మన యాప్లో టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ క్లాసెస్ వినడము, ఇక్కడికి వచ్చి టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ కనుక ఇవన్నీ మీరు చదివారంటే 80% సిలబస్ అంతా మీకు ఈ టెక్స్ట్ బుక్స్లోనే కవర్ అయిపోతుంది. ఈ 9th 10th లింక్ టాపిక్స్ 3rd to 8th సంబంధించి అన్ని సబ్జెక్ట్స్లో టెక్స్ట్ బుక్స్ అండి. నెక్స్ట్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ ఇవి కూడా మీకు టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయి. అదేవిధంగా టాపిక్ వైజ్ కూడా మీకు అందివ్వడం జరిగింది. లెసన్ వైజ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, టాపిక్ వైజ్ అయినా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. 2 విధాలుగానే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. లింక్ అనేది మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, కోర్స్ లింక్ అనేది. సో ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దామండి. బిఫోర్ యూ రీడ్ చూసినట్టయితే, కెన్ ఏ షూ మేకర్ బీ కాల్డ్ అన్ ఆర్టిస్ట్? షూ మేకర్ అంటే ఎవరంటే చెప్పులు కొడతారు కదా, చెప్పులు తయారు చేసే వాళ్ళని షూ మేకర్ అంటాం. చెప్పులు తయారు చేసే వాళ్ళండి. ఓకే, ఈ తయారు చేసే వాళ్ళని మనం ఇక్కడ ఆర్టిస్ట్ అని పిలవచ్చా అని మనకే క్వశ్చన్ అనేది వేస్తున్నారు. ఎస్, అవును పిలవచ్చు. ఇఫ్ హీ హ్యాస్ ద సేమ్ స్కిల్ అండ్ ప్రైడ్ ఇన్ హిస్ ట్రేడ్ యాజ్ ఎనీ అదర్ ఆర్టిస్ట్. ఇక్కడ మనకు ఏ విధంగా అయితే ప్రతి వ్యాపారంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి స్కిల్ అనేది వాళ్ళకు ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారండి. సో ఇది కూడా ఒక స్కిల్ అనే చెప్పచ్చు. షూ మేక్ అంటే చెప్పులు తయారు చేయడం కూడా, షూస్ తయారు చేయడం కూడా మనకు ఒక స్కిల్ అనే చెప్పవచ్చు. వీళ్ళని కూడా మనము ఆర్టిస్ట్ అని చెప్పి పిలవచ్చు. అండ్ ద సేమ్ రెస్పెక్ట్ ఫర్ ఇట్ టు, వీళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అన్ని వాటితో పాటు అన్ని మిగతా వ్యాపారాలతో పాటు వీళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. మిస్టర్ గెస్లర్ ఏ జర్మన్ షూ మేకర్ సెటిల్డ్ ఇన్ లండన్. మిస్టర్ గెస్లర్ అనే అతను జర్మన్ షూ మేకర్ అండి. జర్మన్ సంబంధించినటువంటి చెప్పులు తయారు చేసే అతను లండన్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అండి. చెప్పులు తయారు చేయడంలో చాలా చక్కటి నైపుణ్యం అనేది కలిగి ఉన్నాడు. రీడ్ ది స్టోరీ టు సీ హౌ హీ డెవోట్స్ హిజ్ లైఫ్ టు హిజ్ ఆర్ట్. ఎలాగా తన కళని తన జీవితానికి ఎలా మనకి ఇక్కడ అర్పించడం జరిగిందో మనకి ఇక్కడ ఈ లెసన్ అనేది చూసి నేర్చుకుందాము, తెలుసుకుందాము అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ లెసన్ చూద్దాము అని. ఫస్ట్ వన్ చూసినట్టయితే లెసన్ పేరు ఏంటంటే క్వాలిటీ, అంటే నాణ్యత అండి. మనకు నేమ్స్ ఇచ్చారు, లెసన్ రాసింది ఎవరు అనేది కూడా మనకు లెసన్ లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో చూసుకోవాలి. లెసన్ లాస్ట్లో చూసినట్టయితే మనకి ఇక్కడ పిక్చర్ చూడండి. జాన్ గ్లాస్వర్తీ రాసింది ఎవరండి? జాన్ గల్స్వర్తీ మనకు రాయడం జరిగింది. ఈ లెసన్ కూడా ఆయన మనకు చెప్తూ ఉంటాడండి. ఆయన జీవితంలో వచ్చినటువంటి అనుభవం అనేది చెప్తూ ఉన్నాడు. ఐ న్యూ హిమ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ మై ఎక్స్ట్రీమ్ యూత్. అతను చాలా వయసులో ఉన్నప్పటి నుంచే, చిన్నపిల్ల ఉన్నప్పటి నుంచే తనకి అతను తెలుసు అంట. ఎవరు? గెస్లర్ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. గెస్లర్ గురించి మన రచయిత ఎవరంటే జాన్ గల్స్వర్తీ. ఓకే, జాన్ అని చెప్పి పిలుచుకుందాం సరిపోతుంది. ఇక్కడ మనకి ఈయన చెప్తున్నాడు, ఈ లెసన్ అంతా ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఐ నో హిమ్ అంటే ఎవరు తెలుసని జాన్కి తెలుసంట. ఎవరు? గెస్లర్. ఓకే, ఈ లండన్లో ఎవరైతే చెప్పులు తయారు చేసే ఆయన ఎవరైతే ఉన్నారో, లండన్లో సెటిల్ అయ్యి చెప్పుల షాప్ పెట్టుకొని అతను తనకు తెలుసు అని చెప్పి చెప్తున్నాడు. తను చిన్న వయసులో ఉన్నప్పుడే తెలుసు అంట. బికాస్ హీ మేడ్ మై ఫాదర్స్ బూట్. ఎందుకంటే అతను మా డాడీకి బూట్లు తయారు చేసేవాడు అని చెప్పి. హీ లివ్డ్ విత్ హిస్ ఎల్డర్ బ్రదర్ ఇన్ హిస్ షాప్.
అతను తన తమ్ముడితో పాటు ఆ షాప్లో ఉంటూ ఉంటాడు. విచ్ వాజ్ ఇన్ ఏ స్మాల్ బై స్ట్రీట్ ఇన్ ఏ ఫ్యాషనబుల్ పార్ట్ ఆఫ్ లండన్. ఇక్కడ స్మాల్ బై స్ట్రీట్ అంటే ఏంటంటే ఒక ప్రధాన రోడ్డుకి ఓకే పక్కన స్ట్రీట్ అంటుకొని ఉంటాయి కదా, చాలా స్ట్రీట్లు అనేటివి ఉంటాయి కదండి. ఇది మెయిన్ రోడ్ అనుకుంటే ఈ పక్కన చాలా వీధులు అనేటివి ఉంటాయి. సో ఈ విధంగా ఈ వీధిని ఏమంటామంటే బై స్ట్రీట్ అంటాం అన్నమాట. అంటే ఏంటి, ఈ పెద్ద రోడ్డుకి అతుక్కొని ఉన్నటువంటి చిన్న స్ట్రీట్ అండి. ఓకే, దారి అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఇతని షాప్ అనేది ఉంది. అంటే బాగా పబ్లిక్ ప్లేస్ అనే చెప్పచ్చు. అంటే కొంచెంగా ఫ్యాషనబుల్ పార్ట్ ఆఫ్ లండన్ అంటే ఏంటంటే మనకు లండన్లోనే మనకు ఎక్కువ రద్దీ ఉన్నటువంటి మనకు ఇక్కడ అన్ని షాప్స్లో అవైలబిలిటీలో ఉంటాయి కదండి. మనకి ఇక్కడ రోడ్లో కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, అసలు ఏ షాపులు లేకుండా ఓన్లీ హౌసెస్ ఉంటుంది, లేదా నార్మల్ ప్లేస్ అనేది ఉంటుంది. అలా కాకుండా లండన్ మెయిన్ పార్ట్లోనే మనకు బాగా రష్గా ఉన్నటువంటి దాంట్లోనే మనకి ఇక్కడ ఉండడం అనేది జరిగింది. ఏది తినది ఓకే, తినది ఎక్కడ ఉంటుంది, బై స్ట్రీట్ ఇన్ ఏ ఫ్యాషనబుల్ పార్ట్ ఆఫ్ లండన్. ఈ లండన్ సంబంధించి ఈ రోడ్డుకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి పక్కన వీధి అనేది ఉంటుంది కదా, మెయిన్ స్ట్రీట్కి అనుకొని ఉన్నటువంటి ఆ స్ట్రీట్లో తన షాప్ అనేది ఉంది. ద షాప్ హ్యాడ్ ఏ సర్టైన్ క్వైట్ డిస్టింక్షన్. అంటే డిస్టింక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు, అంటే ప్రత్యేకత. ఇది షాప్కి చాలా ప్రత్యేకత అనేది ఉందండి. దే ఆర్ నో సైన్ అపాన్ ఇట్ అదర్ దాన్ ద నేమ్ ఆఫ్ గెస్లర్ బ్రదర్స్. అందరూ షాప్స్కి ఏం నేమ్ పెట్టుకుంటారు, ఏదో ఒక నేమ్, వాళ్ళ పిల్లల నేమో లేక వాళ్ళ నేమో పెట్టుకుంటారు. ఓకే, ఇట్లా మనకు ఈయన షాప్ చూసినట్టయితే చాలా ప్రత్యేకమైందంట. పేరు ఏం పెట్టుకున్నాడు అంటే గెస్లర్ బ్రదర్స్ అని చెప్పి నేమ్ బోర్డ్ అనేది ఉంటుంది. ఎవరి పేరు అంటే మనకి ఇక్కడ సపరేట్ ఒకరి పేరే కాకుండా గెస్లర్ బ్రదర్స్ అనేది ఉంటుందండి. ఓకే, అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి పెట్టుకున్నట్టుగా. ఓకే, ఆ విధంగా మనకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీని షాప్ నేమ్ అని చెప్పి చెప్తున్నారు మన కవి జాన్ గాస్వర్తి. అండ్ ఇన్ ద విండో ఏ న్యూ ఫ్యూ పెయిర్స్ ఆఫ్ బూట్స్. మనకు అక్కడికి మనకు చెప్పుల షాప్ కాడ ఉంటుంది కదా, ఇంకా గ్లాస్ ఉంటుంది, గ్లాస్లో షూస్ అనేటివి ఉంటాయి కదా, ఆ షూస్లో ఫ్యూ పెయిర్స్ అంటే చాలా కొన్ని పెయిర్స్ మాత్రమే, కొన్ని జతలు మాత్రమే ఉన్నాయంట బూట్స్ అనేటివి. హీ మేడ్ ఓన్లీ వాట్ వాజ్ ఆర్డర్డ్ అండ్ వాట్ హీ మేడ్ నెవర్ ఫెయిల్ టు ఫిట్. ఇతను హీ మేడ్ ఓన్లీ వాట్ వాజ్ ఆర్డర్డ్, ఏదైతే ఆర్డర్ వస్తుందో అవి మాత్రమే తయారు చేసేవాడంట. ఇప్పుడు మామూలు షూ మార్ట్స్లో ఎలా ఉంది, ముందుగానే అన్ని సైజులు తయారు చేసి పెట్టేసిన ఎవరికి కావాల్సింది వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ అలా కాదంట, తిన షాప్లో మాత్రము వచ్చిన వాళ్ళు ఆర్డర్ పెడతారు, ఆ సైజుకి సంబంధించి తన సైజు కొలతలు తీసుకుంటాడు. ఓకే, ఇక్కడ మనకి ఏ లెదర్ కావాలి అని చెప్పి అన్ని చూపించడం జరుగుతుంది. ఆ మోడల్ సంబంధించి ఆ లెదర్ యూజ్ చేసి ఒక వారమో 2 వీక్సో 3 వీక్సో ఓకే రమ్మంటారు, అప్పటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆర్డర్ తీసుకుని తర్వాత ట్రై చేసేవాడంట. అంటే ఆర్డర్ తీసుకొని తర్వాత తయారు చేస్తాడు. ఈ తయారు చేసినటువంటి చెప్పులు కూడా ఎప్పుడూ ఫెయిల్ అయ్యే కాదు ఫిట్ అవ్వడంలో. ఇప్పుడు కొలతలు తీసుకొని చేస్తాడు కదా, సేమ్ అండి. వాళ్ళకు ఎప్పుడూ కంఫర్ట్గా లేకుండా కాకుండా మనకు బాగా కంఫర్ట్గా ఉండేటట్టే వాళ్ళకు వేసుకున్న వాళ్ళ కస్టమర్కి సరిపోయేవంట. ఒక ఇంచు కూడా తక్కువ ఎక్కువ రాకుండా. టు మేక్ బూట్స్ సచ్ బూట్స్ యాజ్ హీ మేడ్. బూట్స్ చేయడము, అది కూడా అలాంటి బూట్స్ ఇతను చేయడం అనేది ఈయనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సీమ్ టు మీ దెన్ అండ్ స్టిల్ సీమ్స్ టు మీ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్. ఆ విధంగా మనకి దీనికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటే అంత కరెక్ట్గా చేయడము సరే చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది అని చెప్తున్నారు. రహస్యం అంటే ఇక్కడ మనకు మిస్టీరియస్ అంటే చాలా ఆశ్చర్యంగా, చాలా రహస్యంగా, చాలా అనిపిస్తుంది, రహస్యంగా అనిపిస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది అన్నట్టుగా. వండర్ఫుల్ అంటే చాలా అద్భుతంగా అని చెప్పి. ఐ రిమెంబర్ వెల్ మై షై రిమార్క్స్ వన్ డే వైల్ స్ట్రెచింగ్ అవుట్ టు హిమ్ మై యూత్ఫుల్ ఫుట్. ఇంకా మన కవి రచయిత ఏం చెప్తున్నాడంటే తన జీవితంలో జరిగినటువంటి కొంత అనుభవం చెప్తున్నాడు దీంతో సంబంధించి. ఐ రిమెంబర్ వెల్ మై షై రిమార్క్స్. నాకు బాగా గుర్తుంది ఆ రోజు నేను పడినటువంటి సిగ్గు అని చెప్పి. వన్ డే ఒకరోజు వైల్ స్ట్రెచింగ్ అవుట్ టు హిమ్ మై యూత్ఫుల్ ఫుట్. ఇతను ఒకరోజు షాప్కి వెళ్ళాడంట కొనుక్కుందామని చెప్పి షూ కోసము. ఈజంట్ ఇట్ ఆఫుల్లీ హార్డ్ టు డూ మిస్టర్ గెస్లర్. అడిగారు తన్ని, గెస్లర్ని అడిగారు, నీకు చాలా కష్టంగా అనిపిదా? హాఫుల్లీ అంటే ఏంటంటే కష్టంగా, ఇబ్బందిగా అనిపిదా నీకు? ఇలాగా వచ్చిన వాళ్ళందరివి చిన్నపిల్లలైనా వస్తారు, పెద్దోళ్ళైనా వస్తారు. చిన్నపిల్లలు నాలాంటి చిన్నపిల్లలు వచ్చినా కూడా కాళ్ళు పట్టుకొని మరీ నువ్వు కొలతలు తీసుకొని మరి తయారు చేస్తున్నావు కదా, నీకు చాలా కష్టంగా అనిపిదా అని చెప్పి. అండ్ హిజ్ ఆన్సర్ గివెన్ విత్ ఏ సడన్ స్మైల్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద రెడ్నెస్ ఆఫ్ హిస్ బియర్డ్. తనకి ఎర్రటి గడ్డం అనేది ఉంది గెస్లర్కి. ఆ రెడ్డెడ్ గడ్డం వేసుకొని చిన్నగా స్మైల్ చేస్తూ చెప్తున్నాడంట, ఇట్ ఈజ్ అన్ ఆర్ట్, ఇట్ ఈజ్ అన్ ఆర్ట్. ఇక్కడ చూడండి ఐడి ఉంది అంటే ఏంటంటే ఇట్ అని, ఈజ్ యాన్ ఆర్ట్, ART అండి. ఓకే, ఇక్కడ డి అనేది ఉంది. ఇక్కడ మనకు జర్మన్ ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ సెడ్ విత్ ఏ జర్మన్ ఎసెంట్. జర్మన్ ఎసెంట్లో ఏ విధంగా
నార్మల్ టీ బదులు డి అనేది వాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ జర్మన్ ఎసెంట్లో మనకు వాళ్ళు జర్మన్ వాళ్ళు టీ బదులు డి వాడతారండి. ఈ విధంగానే పీ బదులు కూడా పీ బదులు డి వాడుతూ ఉంటారు. మళ్ళీ సి బదులు జీ వాడతారు, ఎస్ బదులు జెడ్ వాడుతూ ఉంటారు. మనం ముందు వాక్యాలు చూస్తే మనకే అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనకు చూడండి, ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ అని చెప్పి అర్థము. ఇక్కడ మనకు ఇలాగ ఉన్నటువంటి జర్మన్ సెంటెన్స్ సంబంధించి ఇక్కడ సైడ్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మెయిన్ సెంటెన్స్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ అండి అని మనకి ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్లో ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇది మనకు సంబంధించి అదైతే అడగరు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ టీ బదులు ఏం వాడతారంటే డి అనేది వాడతారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్, ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గో టు హిమ్ వెరీ ఆఫ్టెన్, హిస్ బూట్స్ లాస్ట్ టెరిబ్లీ అంటే ఏంటంటే లాస్ట్ వెరీ లాంగ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు చాలా రోజులు మన్నికి వచ్చాయి అంటారు కదా. సో అది మనకు తన దగ్గర తీసుకున్నటువంటి షూస్ ఏవైతే ఉంటాయో అవి చాలా రోజుల వరకు మన్నికి వస్తాయంట. అంత ఈజీగా తెగిపోవడం అనేది జరగదంట. అది చెప్తున్నాడు. హ్యావింగ్ సంథింగ్ బియాండ్ ద టెంపరరీ, సమ్ ఎసెన్స్ ఆఫ్ బూట్ స్టిచ్డ్ ఇంటూ దెమ్. ఏదో మనకు బూటుకు సంబంధించి ఏదో మంచి పదార్థం దాంట్లో కలిపి చేస్తూ ఉంటారు మీరు. అంటే ఇప్పుడు ఏమన్నా వంట చేస్తామంటే ఏమంటాం, బాగా అబ్బా అమృతం వేసి చేసావా ఏమంటాం కదా. సో ఆ విధంగా దీని కొంచెము ఏదన్నా పదార్థం వేసి చేసినట్టుగా చాలా స్టిచ్చింగ్ బాగుంటుంది, ప్లస్ అవి చాలా రోజులు వస్తాయి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకు బోర్డు చూడండి, ఇలా విధంగా గెస్లర్ బ్రదర్స్ అని చెప్పి ఉంటుంది. ఈ విధంగా కొన్ని షూస్ మాత్రమే ఉంటాయండి తన దగ్గర అద్దంలో. మామూలు బయట షాప్స్లో అయితే చాలా దండిగా పెట్టేసి ఉంటారు కదా. సో తన దగ్గర అయితే ఇలానే ఉంటాయి. అదిగాక వెళ్ళి ఆర్డర్ ఇస్తే కానీ మనకి అక్కడ ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇస్తే తర్వాత వీక్కో 2 వీక్స్కో 3 వీక్స్కో తను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇతనే మనకు పోయిట్ అనేది ఇవ్వడం జరిగింది. పోయిట్ అది. ఓకే, మనకు రచయిత ఎవరంటే తినే చెప్తున్నాడు. 1 went in not as into most shops but restfully as one enters a church and sitting on the single wooden chair waited. ఇక్కడ మనకు లోపలికి వెళ్తూనే లోపలికి వెళ్తూనే నాట్ యాజ్ ఇంటూ మోస్ట్ షాప్స్, అన్ని షాప్స్ లాగా ఉండదంట ఆ షాపు, బట్ రెస్ట్ఫుల్లీ చాలా ప్రశాంతంగా ఉంటుందంట. యాజ్ వన్ ఎంటర్స్ ఏ చర్చ్, ఏదో చర్చ్లోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందంట. అండ్ సిట్టింగ్ ఆన్ ద సింగిల్ వుడెన్ చైర్, అక్కడ ఒక్కడే వుడెన్ చైర్ అనేది ఉంటుంది, చెక్క కుర్చీ అనేది ఉంటుంది. దాని మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారంట గెస్టర్ కోసము, వచ్చిన వాళ్ళైనా సరే ఇతనైనా సరే ఎవరైనా. ఏ గుటరల్ సౌండ్ అండ్ ద టిప్ ట్యాప్ ఆఫ్ హిస్ స్లిప్పర్స్ బీటింగ్ ద నారో వుడెన్ స్టేట్స్. ఇక్కడ గుటరల్ అంటే ఏంటంటే టక అని శబ్దం రావడము అని చెప్పచ్చు. అంటే టపా 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 అని శబ్దం అంటే మనకి ఇక్కడ పైన ఏమన్నా సుత్తి తీసుకొని జస్ట్ మనకు పైన మిద్ది ఉందనుకోండి, ఆ మిద్ది పైన ఏమన్నా సుత్తితో పైన కొడుతూ ఉంటే ఎలా వస్తుంది, టక్క 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 అని శబ్దం వస్తుంది కదా. అలాంటి పెద్ద శబ్దం అనేది వస్తూ ఉంటుందంట. ఏ గటరల్ సౌండ్, పెద్ద శబ్దం అనేది వస్తూ ఉంటుంది. అండ్ ద టిప్ ట్యాప్ ఆఫ్ హిస్ స్లిప్పర్స్ బీటింగ్ ద నారో వుడెన్ స్టేట్స్, పైకి వెళ్ళడానికి చెక్క మెట్లు అనేవి ఉన్నాయండి. ఆ చెక్క మెట్లు దిగి మన గెస్లర్ వస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్పులు నడుస్తూ ఉంటే టిప్ ట్యాప్ అని శబ్దం వస్తూ ఉందంట. మెట్లు దిగేటప్పుడు టపా టపా అని శబ్దం వస్తుంది కదా. పైన నేను చెప్పినటువంటి గటరల్ సౌండ్ ఏంటి, మనకి చెప్పులు బలంగా ఉండడానికి వాళ్ళు హ్యామర్తోనో దేనితోనో మనకు గట్టిగా కొడుతూ ఉంటారు. అది మనకు ఆ సౌండ్ని గటరల్ సౌండ్ అన్నాడు. నెక్స్ట్ ఇతను దిగి వస్తూ ఉన్నాడు, ఉడన్ మెట్లు అనేటివి దిగి వస్తూ ఉన్నటువంటి ఆ చెప్పుల శబ్దం వస్తుంది కదా, చెప్పులు ఈ మెట్ల మీద పడ్డప్పుడు అవి ఏమన్నాడు, టిప్ ట్యాప్ సౌండ్ అని చెప్పి అంటున్నాడు. తన చెప్పుల యొక్క టిప్ ట్యాప్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంది ఆ వుడెన్ స్టేట్స్ దిగేటప్పుడు అని. అండ్ హీ వుడ్ స్టాండ్ బిఫోర్ వన్ వితౌట్ కోట్, a little bent in a leather apron, with sleeves turned back, blinking as if awakened from some dream of boots. మనం ఎప్పుడైనా సరే సెంటెన్స్ చదివేటప్పుడు ఒక పులి స్టాప్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఫుల్గా చదువుకున్నామంటే అప్పుడు ఒక మీనింగ్ అనేది ఫుల్గా అర్థమవుతుందండి. మీరు అబ్బా సెంటెన్స్ భలే దండిగా ఉందిరా స్వామి అనుకోండి, మనకి జస్ట్ రో అంతవరకు చదివేసి నువ్వు ఇది మళ్ళీ చెప్పుకుందాంలే అని చెప్పి ఈ సెంటెన్స్ ఫస్ట్ చూసుకొని మళ్ళీ చూసామనుకోండి, ఈ సెంటెన్స్ చదివేదానికి దీనికి కొంచెం మీనింగ్ చేంజ్ అయినా ఉండుండొచ్చు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమన్నా నెక్స్ట్ పిల్లవాళ్ళకి మనం క్లాస్ చెప్పేటప్పుడైనా సరే ఆడైతే పులి స్టాప్ ఉందో ఆడ వరకు చదివేసేయాలి ఫస్ట్, తర్వాత మళ్ళా రిటర్న్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి ఇక్కడ కామాస్ ఏమి ఉన్నాయో అంతవరకు ఆపుకుంటూ చదువుకుంటే అప్పుడు బాగుంటుందండి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. కొన్నిసార్లు ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్లో ఉండేది ఫస్ట్ సెంటెన్స్ చెప్పడానికి కారణం అవుతూ ఉంటుంది. సో అలాంటివి మనకు బాగా తెలుస్తూ ఉంటాయి. ఇవి చూద్దాము. హీ వుడ్ స్టాండ్ బిఫోర్ వన్ వితౌట్ కోట్, ఏ లిటిల్ బెంట్.
ఇన్ లెదర్ యాప్రాన్. యాప్రాన్ అంటే ఏంటంటే మనకు ఒకటి ముందర పక్క మనకి పని చేసేటప్పుడు మరకలు కాకుండా ఇలాగ కోటు మాదిరిగా వేసుకుంటూ ఉంటారండి. ఓకే, తను ఒక కోట్ అనేది వేసుకొని ఉన్నాడంట. అంటే మనకు దానిపైన ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా మనకి ఒక లెదర్ యాప్రాన్ అనేది ఉంటుంది, మరకలు కాకుండా. లెదర్ మరకలు ఏమైతే ఉంటాయో, ఏమన్నా మరకలు అవుతాయి కదా, సో అవి కాకుండా ఇలాగ మనకు ఒకటి వేసుకొని ఉంటాడు. ఇది మనకు లెదర్తో ఉంటుంది. దీన్ని మనము యాప్రాన్ అని అంటాము, అంటే మరకలు కాకుండా ధరించేటువంటి చిన్న కోట్ అంటాము. దీనికి విత్ స్లీవ్స్ టర్న్డ్ బ్యాక్. ఇక్కడ మనకు ఏముంటుందంటే స్లీవ్స్ అండి, అంటే ఏమన్నా మనకు మళ్ళీ దీనికి ఏం రెట్టలు ఏమి ఉండవు. బాయ్స్కి బనీనాస్ ఎలా ఉంటాయో సో ఆ విధంగా మనకి ఇంతవరకే ఉండడం అనేది జరుగుతుంది. వంటలు చేసేటప్పుడు కూడా మనం వేసుకుంటూ ఉంటాం కదా చాలామంది, సో అలాగ అనుకోవచ్చు. అయితే లెదర్తో ఉంటుంది. ఆ విధంగా తను అది ధరించి వస్తూ ఉన్నాడు, అంటే మెట్లు దిగుతూ వస్తూ స్లీవ్స్లో ఉన్నాయి. ఇక్కడ మనకు బ్లింకింగ్ అంటే ఏంటంటే అతను కిందికి వస్తూ తను చాలా ఏజ్డ్ పర్సన్ కాబట్టి కళ్ళు ఇలా చూసుకుంటూ వస్తున్నాడు, అంటే కళ్ళు బ్లింక్ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరబ్బా వచ్చింది ఎవరు అన్నట్టుగా. ఓకే, యాజ్ ఇఫ్ అవేకండ్ ఫ్రమ్ సమ్ డ్రీమ్ ఆఫ్ బూట్స్. అతను ఎలా వస్తున్నాడంటే అవేకండ్ అంటే ఏంటంటే మేలుకున్న డ్రీమ్స్ ఆఫ్ బూట్స్ అంటే ఇక్కడ మనకి బూట్స్ కుడుతూ ఉన్నాడు కదా, ఆ కళల ప్రపంచం నుంచి మేలుకొని వస్తున్నటువంటి మనిషిలాగా మనకు మన రచయితకి తను కనిపించడం అనేది జరుగుతూ ఉంది, గెస్లర్. ఓకే, అండ్ ఐ వుడ్ సే హౌ డూ యూ డూ మిస్టర్ గెస్లర్. ఇది తను పలకరించాడు, ఎలా ఉన్నారు గెస్లర్ గారు, కెడ్ యూ మేక్ ఏ పెయిర్ ఆఫ్ రష్యన్ లెదర్ బూట్స్. రష్యన్ లెదర్తో నాకు కొంచెం బూట్లు ఒక జత చేసి పెడతారా అని చెప్పి, చేయగలుగుతారా అని. వితౌట్ ఎ వర్డ్ హీ వుడ్ లీవ్ మీ రిటైరింగ్ వెన్స్ హీ కేమ్. ఇక్కడ మనకు ఒక వర్డ్ కూడా మాట్లాడకుండా ఏం చేశాడంటే హీ వుడ్ లీవ్ మీ రిటైరింగ్ వెన్స్ హీ కేమ్. వెన్స్ అంటే ఏంటంటే మనకు ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి అని. వెన్స్ అంటే ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి. ఫ్రమ్ వేర్ అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో. సో ఏ వర్డ్ మాట్లాడకుండా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు, అంటే వాళ్ళ పైకి వెళ్ళిపోయాడు స్టెప్స్ మీదకి ఎక్కి. ఆర్ ఇన్ టు ద అదర్ పోర్షన్ ఆఫ్ ద షాప్ అని మనకి పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళేసి అండ్ ఐ వుడ్ కంటిన్యూ టు రెస్ట్ ఇన్ ద వుడెన్ చైర్. ఇతను ఏం చేశాడు, మళ్ళీ ఆ వుడెన్ చైర్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇన్హాలింగ్ ద ఇన్సెన్స్ ఆఫ్ హిస్ ట్రేడ్. ఇన్హాలింగ్ ద ఇన్సెన్స్ అంటే ఏంటంటే స్మెల్ అనేది మనకు వస్తూ ఉంటుంది కదా, అక్కడ చేసేటువంటి వ్యాపారం ఏంటి, ఆఫీస్ ట్రేడ్ అంటే వ్యాపారం అని చెప్తామండి. ఆ వ్యాపారం ఏంటి, చెప్పులు కుట్టేది, అంతా లెదరే ఉంటుంది. సో ఆ లెదర్ స్మెల్ అనేది తనకు వస్తూ ఉందంట. సూన్ హీ వుడ్ కమ్ బ్యాక్ హోల్డింగ్ ఇన్ హిస్ హ్యాండ్ ఏ పీస్ ఆఫ్ గోల్డ్ బ్రౌన్ లెదర్. తను వచ్చాడంట, పైనుంచి వచ్చేసి తన చేతిలో ఉంది ఏముంది, ఒక పీస్ అనేది ఉంది. ఆ పీస్ కూడా ఏముందంటే లెదర్ పీస్ అండి, అది కూడా మనకు గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్తో లెదర్ అనేది ఉంది. విత్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ఇట్ హీ వుడ్ రిమార్క్ వాట్ ఏ బ్యూటిఫుల్ పీస్. వెన్ ఐ టూ హ్యాడ్ అడ్మైర్డ్ ఇట్ హీ వుడ్ స్పీక్ అగైన్. తన కళ్ళు నడివి దాని దిక్కే చూస్తూ వస్తూ ఉన్నాడంట. అబ్బా వాట్ ఏ బ్యూటిఫుల్ పీస్ అని చెప్పి అనుకుంటూ. వెన్ ఐ టూ హ్యాడ్ అడ్మైర్డ్ ఇట్. ఇక్కడ తిని కూడా చూసి బాగుంది అని చెప్పి అన్నం అయితే జరుగుతుంది. హీ వుడ్ స్పీక్ అగైన్. తను మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఇన్సెన్స్ అంటే ఇవ్వడం జరిగింది. ది స్మెల్ ఆఫ్ లెదర్ ఈజ్ కంపేర్డ్ టు స్మెల్ ఆఫ్ ఇన్సెన్స్ ఇన్ ఏ చర్చ్. ఇక్కడ మనకు స్మెల్ ఆఫ్ లెదర్ యొక్క స్మెల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి చర్చ్లో చూసుకుంటే మనకు ఇన్సెన్స్ ఏమంటామండి, చర్చ్లో కానీ మన టెంపుల్స్లో అగరబత్తులు అని చెప్తూ ఉంటాము. అక్కడైతే మనకు అక్కడ సంబంధించి అగరబత్తులు అనుకుంటే అంటే అక్కడ సంబంధించినటువంటి ఆ స్మెల్. ఓకే, ఇక్కడ మనకు చూసినట్టయితే లెదర్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. దీన్నే మనం ఇన్సెన్స్ అని చెప్తాము. ఇలా అంటే ఈ వ్యాపారానికి సంబంధించి ఈ స్మెల్ అని. ఓకే, ఇది మనకు సంబంధించి యాజ్ సూన్ యాజ్ ఇక్కడ మనకి వెన్ డూ యూ వాంట్ దెమ్. ఇక్కడ మళ్ళా తిని కూడా బాగున్నాయని చెప్పాడండి. తనంగా ఏమన్నాడంటే గెస్లరు నీకు ఎప్పటికి కావాలి అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. అంటే ఐ వుడ్ ఆన్సర్. అప్పుడు ఇతను ఆన్సర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, యాజ్ సూన్ యాజ్ యూ కన్వీనియంట్లీ క్యాన్. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి, మీకు ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పటికి నాకు అందచేయండి అని చెప్పి చెప్పాడండి ఎవరు, మన జాన్. అండ్ హీ వుడ్ సే టుమారో ఫోర్ట్ నైట్. ఇతను ఏం చెప్పాడు మన గెస్లరు, హీ వుడ్ సే ఏం చెప్పాడంటే టుమారో ఫోర్ట్ నైట్, 14 రోజుల తర్వాత. ఓన్లీ ఫోర్ట్ నైట్ అంటే ఏంటంటే 14 రోజులు అని చెప్తామండి. టుమారో ఫోర్ట్ నైట్ అంటే 14 రోజుల తర్వాత అని చెప్పి, అంటే 15 రోజులు అని చెప్పచ్చు ఒక పక్షము. ఇక్కడ మనకు ఫోర్ట్ నైట్ అనేది కూడా మనకు ఫోర్ట్ నైట్ అనేది ఇవ్వడం జరిగింది. టీ బదులు డి అనేది ఇక్కడ మనకు జర్మన్ ఎసెంట్గా చెప్పచ్చు. ఇక్కడ కూడా చూడండి వాట్ ఏ పీస్ అని చెప్పి ఇవ్వడంలో పీ బదులు బి అనేది ఇవ్వడం జరిగింది. వాట్ ఏ బ్యూటిఫుల్ పీస్. వెన్ డూ యూ వాంట్ దెమ్. ఇక్కడ చూడండి వెన్ డూ యూ వాంట్ దెమ్.
ఇక్కడ డి బదులు టీ అనేది పెట్టుకోవడం జరిగింది. ఫోర్త్ నైట్ ఇక్కడ కూడా మనకి డి బదులు టీ. బ్రదర్ అనేది ఉంది మనకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్రదర్ అనేది వాళ్ళు చూడండి ఎలా రాశారు జర్మన్ ఎసెంట్లో BRUDDER రాశారు. ఇక్కడ మనకు తెలుగులో ఏమంటాం బ్రదర్ అంటే, ఇంగ్లీష్లో ఏమంటాం BROTHER అంటాం. సో మనకి ఇలాంటివి ఫుల్ చేంజ్గా ఉన్నటివి అడిగే ఛాన్సెస్ని చూసుకోవాలి. ఆర్ ఇఫ్ హీ వర్ హిజ్ ఎల్డర్ బ్రదర్ ఐ విల్ ఆస్క్ మై బ్రదర్. ఒకవేళ తిను కాకుండా తన తమ్ముడు కన్నా ఉన్నాడంటే అతను ఏం చెప్తాడంటే ఐ విల్ ఆస్క్ మై బ్రదర్, నేను మా బ్రదర్ని అడిగి చెప్తాను అని చెప్తాడంటే. ఎప్పటికి ఇస్తావు చెప్పులు, ఎప్పటికి ఇస్తారు చెప్పులు అనేది మనకి మా బ్రదర్ నాకు చెప్తాను అంటారంట. కానీ ఇక్కడ మెయిన్ ఇతనే కదా. సో ఇతను ఏం చెప్పాడు, కరెక్ట్గా డేస్ అనేవి చెప్పడం జరిగింది, 15 డేస్కి ఇస్తాను అని. దెన్ ఐ వుడ్ మర్మర్ అట్లా నెక్స్ట్ ఏం చేస్తాడు, తను చిన్నగా చెప్పాడంట. మర్మర్ అంటే చిన్నగా చెప్పడము అని చెప్పి. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మిస్టర్ గెస్టర్, ఇంకా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చెప్పేస్తాను ఇంకా చెప్పడం అనేది జరిగింది. మీకు గెస్ట్లర్ కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. స్టిల్ లుకింగ్ అట్ ద లెదర్ ఇన్ హిస్ హ్యాండ్, ఇంకా తను ఆ లెదర్ దిక్కే చూస్తూ ఉన్నాడు. అండ్ యాజ్ ఐ మూవ్ టు ద డోర్ ఐ వుడ్ హియర్ ద టిప్ టాప్ ఆఫ్ హిస్ స్లిప్పర్ గోయింగ్ అప్ ద స్టేట్స్. ఇంకా తిను వాకిల్ కాడికి వెళ్ళాడు వెళ్ళిపోదామని చెప్పి. ఎవరు, మన జాన్. ఇక్కడ మనకి గెస్ట్లర్ ఏం చేశాడంటే మళ్ళీ టిప్ టాప్ సౌండ్తో అంటే టకా టకా అని శబ్దం చేసుకుంటూ మెట్లు ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. టు హిస్ డ్రీమ్ ఆఫ్ బూట్స్, ఆ బూట్లు తయారు చేసేటువంటి ఆ కళల్లోకి తిని వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది మనకు సంబంధించి ఇక్కడ చూడండి, తిను కొలతలు తీసుకుంటూ ఉన్నాడు. తన చేతిలో ఉన్నటువంటి ఈ గోల్డ్ బ్రౌన్ లెదర్ అనేది, ఇది మనకు చెప్పాను కదా, ఇది మనకు స్లీవ్లెస్గా ఉంటుంది. ఇది మనకు పైన మరకలు కాకుండా వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది లెదర్తో ఉంటుంది. ఇది మనకు ఈ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. స్టెప్స్ చూడండి, ఇక్కడ స్టెప్స్ అనేటివి ఉన్నాయి. మళ్ళీ ఆ స్టెప్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వుడెన్ స్టెప్స్ అండి. ఇక్కడ ఒకటే ఒక వుడెన్ చైర్ అనేది ఉంటుందని చెప్పారు. సో ఒకటే ఒకటి ఉంటుంది. ఇలాగ వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టి ఈ విధంగా కొలతలు అనేటివి తీసుకుంటూ ఉంటాడు. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఐ కాంట్ ఫర్గెట్ దట్ డే ఆన్ విచ్ ఐ హ్యాడ్ అకేషన్ టు సే టు హిమ్. మళ్ళీ మనకి ఇంకొకటి చెప్తున్నాడు, నేను ఒకరోజు ఆ రోజును మర్చిపోలేను. విచ్ ఐ హ్యాడ్ అకేషన్ టు సే టు హిమ్, తనకి చెప్పినటువంటి విషయం నేను మర్చిపోలేనని చెప్పి. మిస్టర్ గెస్లర్ దట్ లాస్ట్ పెయిర్ ఆఫ్ బూట్స్ క్రీక్డ్ యు నో. గెస్లర్ చెప్తున్నాడు, మిస్టర్ గెస్లర్ లాస్ట్ సార్ నేను తీసుకున్నటువంటి ఆ పెయిర్ ఏమైతే ఉందో, చెప్పుల జత ఏమైతే ఉందో అది క్రీక్ 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 అని శబ్దం వస్తూనే ఉంది, మీకు తెలుసా అని చెప్పి అడిగాడంట గెస్లర్ని. హీ లుక్డ్ అట్ మీ ఫర్ ఎ టైమ్ వితౌట్ రిప్లయింగ్. గెస్లర్ ఏం చేస్తాడు, తన దిక్కు చూసాడు, ఏం రిప్లై ఎక్కడ తన దిక్కు చూస్తూనే ఉన్నాడు. యాజ్ ఇఫ్ ఎక్స్పెక్టెడ్ మీ టు విత్డ్రా ఆర్ క్వాలిఫై ద స్టేట్మెంట్. అతను చూస్తున్నాడు, ఏ విధంగా చూశాడంటే, వీడు చెప్పాడు కదా ఈ పక్క మనకు జాను, లాస్ట్ పేరు తీసుకున్నాం కదా లాస్ట్ జత, అది క్రీక్ క్రీక్ అని సౌండ్ వస్తుందని చెప్పాడు కదా. మనకు గెస్ట్లో చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా బాగున్నాయా, లేదు అయినా కూడా మాకు పర్లేదు బాగున్నాయని అంటాడేమో, లేదంటే ఇంకా ఏమన్నా చెప్తాడేమో అని చెప్పి గెస్టర్ ఏమి మాట్లాడకుండా తన దిక్కు చూస్తూ ఉన్నాడంటే, ఏం రిప్లై ఇవ్వకుండా. ఇఫ్ ఎక్స్పెక్టెడ్ మీ టు విత్డ్రా అంటే యాడ నేను అనేది ఏం పర్వాలేదులేండి అయినా కూడా అని చెప్పి, యాడ విత్డ్రా అంటే చెప్పిన మాట వెనక్కి తీసుకుంటానేమో అని. ఆర్ క్వాలిఫై ద స్టేట్మెంట్, పోనీలేండి నెక్స్ట్ టైం కాబట్టి బాగా చేద్దులని అట్లా ఏమన్నా అంటానని తను చూస్తూ ఉన్నాడంట. దెన్ సెడ్ ఐ షుడెంట్ హ్యావ్ గ్రీక్డ్. ఇక్కడ మనకు అంతా జర్మన్ ఎసెంట్ అనేది ఇవ్వడం జరిగింది. నార్మల్గా అయితే ఇది ఇట్ షుడెంట్ హ్యావ్ క్రీక్డ్, అవి క్రీక్ క్రీక్ అని అనవే అని చెప్పి అంటున్నాడు. ఇట్ డిడ్ ఐ ఆమ్ అఫ్రైడ్, ఇది అవును అన్నాయండి నేను, ఐ ఆమ్ అఫ్రైడ్ అంటే ఐ ఆమ్ సారీ అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే కొంచెము తన గురించి ఫీల్ అవుతాడు కదా, అట్లా మనము నీవు చేసినట్టు ఇట్లా ఉన్నాయని. సో అందుకు ఐ ఆమ్ అఫ్రైడ్ అంటే ఏంటంటే ఐ ఆమ్ సారీ అని చెప్పినట్టు. ఇట్ డిడ్ అండి అంటే మనకు అలా సౌండ్ చేసి ఐ ఆమ్ సారీ చెప్పినందుకు ఐ ఆమ్ సారీ అన్నట్టుగా. యూ గాట్ దెమ్ యూజ్డ్ బిఫోర్ దే ఫౌండ్ దెమ్ సెల్ఫ్ అంటే ఇదంతా మనకు జర్మన్ ఎసెంట్ ఉంది. ఇక్కడ చూడండి నార్మల్, యూ గాట్ దెమ్ వెట్ బిఫోర్ దే ఫౌండ్ దెమ్ సెల్ఫ్. యూ గాట్ దెమ్ వెట్ అంటే మనకి నువ్వు దాన్ని వాడడానికి ముందుగానే తడిపింటావు, అందుకే అది మనకు అలాగ సౌండ్ చేస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఐ డోంట్ థింక్ సో, లేదు నేను చేయనట్టే ఉన్నాను అని చెప్పాడు, తడపలేదు అని. అట్ దట్ హీ లోవర్డ్ హిస్ హైస్ యాజ్ ఇఫ్ హంటెడ్ ఫర్ మెమొరీ ఆఫ్ దోస్ బూట్స్ అండ్ ఫెల్ సారీ ఐ హ్యాడ్ మెన్షన్ దిస్ గ్రేవ్ థింగ్. ఇక్కడ గ్రేవ్ అంటే ఏంటంటే సీరియస్ అని చెప్పి. మళ్ళీ మన జాన్ ఎవరైతే ఉన్నారో కవి మన ఫీల్ అవుతున్నాడు. అట్ దట్ హీ లోయర్డ్ హిస్ హైస్, తను ఇట్లా కళ్ళు కింది దించుకున్నాడు. యాజ్ ఇఫ్ హంటింగ్ ఫర్ మెమరీ ఆఫ్ దోస్ బూట్స్ అండ్ ఫెల్ట్ సారీ ఐ హ్యాడ్ మెన్షన్ దిస్ గ్రేవ్ థింగ్. జెండ్ దెమ్ బ్యాక్, జెండ్ అంటే ఇక్కడ ఎస్ అని రావాలి, సెండ్ దెమ్ బ్యాక్ అని.
జర్మన్ ఎస్ఎస్లో జెడ్ బదులు ఎస్ బదులు జెడ్ అనేది యూజ్ చేశారు. ఐ విల్ లుక్ అట్ దెమ్. ఇక్కడ మనకు తను ఇట్లా చింది చూసుకొని తను షూస్ని చూస్తూ ఉన్నాడంట. ఏ దాంతో చేశాను దేంతో చేశాను అని దాని మెమరీ అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఎవరు గెస్ట్లు తను షూస్ని చూసి అవి తడిపామని చెప్తున్నాడు కదా. అది మనకు క్రీక్ క్రీక్ సౌండ్ వస్తుంది అని చెప్తున్నాడు కదా. అందుకు నేను దీంతో ఏం దాంతో చేశాను లెదర్. సో అందుకని అన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు ఆ చెప్పులు దిక్కు చూస్తూ మన గెస్లర్. తర్వాత మన కవి కూడా చాలా ఫీల్ అవ్వడం అనేది జరిగింది. అబ్బా నేను చెప్పకుండా బాగుండేమోని అని చెప్పి. తర్వాత నేను ఏమన్నానంటే సెండ్ దెమ్ బ్యాక్ హీ సెడ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ అవి ఒకసారి ఇట్లా ఇస్తావా అన్నట్టుగా ఇప్పుడు అనడం అనేది జరిగింది. ఒకసారి చూసిస్తాను, ఐ విల్ లుక్ అట్ దెమ్. ఒకసారి చూసిస్తాను, అవి నాకు ఇట్లా ఇస్తావా అన్నారు. సమ్ బూట్స్ హీ కంటిన్యూస్ స్లోలీ. ఇక్కడ మనకి తను చూసేసి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే చిన్నగా తను మొదలుపెట్టాడు మాట్లాడడం. సమ్ బూట్స్ ఇక్కడ ఎస్ బదులు జెడ్ వాడాడు. ఓకే, సమ్ బూట్స్ కొన్ని బూట్లు ఉన్నాయే ఆర్ బ్యాడ్ ఫ్రమ్ బర్త్. అవి మనకు పుట్టుకతోనే అంటే ఆ క్లాత్ లెదర్ అనేది మనకు ఆ విధంగా ఉంటుంది బ్యాడ్గా కొంచెము. ఇఫ్ ఐ కెన్ డూ నథింగ్ విత్ దెమ్ ఐ టేక్ దెమ్ ఆఫ్ యువర్ బిల్. దీన్ని కానీ నేను సెర్చ్ చేయకుంటే బిల్లు నేను దీనికి తీసుకోనులే అని చెప్పి చెప్తూ ఉన్నాడండి. అంటే ఇప్పుడు క్రీక్ అని సౌండ్ వస్తుంది కదా. ఈయన మనకు సౌండ్ తగ్గడానికి అది ఏం ప్రాబ్లం ఉందా అని చెప్పి సరి చేయడానికి చూస్తాడు. ప్రాబ్లం సాల్వ్ అయిందా, ఓకే. ప్రాబ్లం సాల్వ్ కాకపోతే నేను వాటికి బిల్ అయ్యానులే, ఓకే అని చెప్తున్నాడు. టేక్ దెమ్ ఆఫ్ అనేది మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అది మనకు ఇంతవరకు ఒక సంఘటన. నెక్స్ట్ ఇంకో సంఘటన చెప్తున్నాడు. వన్స్ ఐ వెంట్ ఆబ్సెంట్ మైండ్లీ ఇన్ టు హిస్ షాప్ ఇన్ ఏ పెయిర్ ఆఫ్ బూట్స్ బాట్ ఇన్ అన్ ఎమర్జెన్సీ అట్ సమ్ లార్జ్ ఫిమ్. ఇతను ఏం చేశాడు జాన్, ఒకసారి అనుకోకుండా అర్జెంటుగా ఏం చేశాడంటే వేరే పెద్ద షాప్లో మనకి ఈయన బూట్స్ కొనుక్కున్నాడండి. అవి వేసుకొని ఏం చేశాడు, ఈ గెస్ట్ల దగ్గరికి అనుకోకుండా రావడం అనేది జరిగేసింది. లోనికి వచ్చేసాడు. అప్పుడు ఎందుకు కొనుక్కున్నాడు, ఎమర్జెన్సీ టైంలో తనకు అప్పటికప్పుడు చెప్పులు కావాలి కాబట్టి అతను కొనుక్కున్నాడు. ఎవరు, మన జాన్ వేరే షాప్లో. ఇప్పుడు ఏం చేశాడు, ఆ చెప్పులు వేసుకొని తను ఎడికి ఈ షాప్లోకి గెస్ట్ల దగ్గరికి రావడం జరిగింది. హీ టుక్ మై ఆర్డర్ వితౌట్ షోయింగ్ మీ అండ్ ఎనీ లెదర్. ఈసారి ఏం చేశాడంటే ఏ లెదర్ చూపించకుండా ఈయన చెప్పినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది నోట్ చేసుకొని సరే అని చెప్పాడు. ఐ కుడ్ ఫీల్ హిజ్ హైస్ పెనిట్రేటింగ్ ద ఇన్ఫీరియర్ కవరింగ్ ఆఫ్ మై ఫుట్. పెనిట్రేటింగ్ అంటే ఏమిటంటే తదేకంగా అలాగే చూడడము అని వస్తుందండి. ఫిక్స్డ్, ఓకే, ఫిక్స్డ్గా మనం అలాగే చూస్తూ ఉంటాం కదా, దాన్ని పెనిట్రేటింగ్ అంటాం. ఇన్ఫీరియర్ అంటే లో క్వాలిటీ అని చెప్తాం. సుపీరియర్ అంటే హై క్వాలిటీ అని చెప్తాము. సో అలాంటి తన జాన్ చెప్పులుకున్నటువంటి ఆ లో క్వాలిటీ క్లాత్ ఏదైతే ఉందో లెదర్, దాని దిక్కు తిని తదేకంగా అలాగే చూస్తూ ఉన్నాడంట గెస్లర్. లాస్ట్ హీ సెడ్, లాస్ట్గా ఏం చెప్పాడంటే దోస్ ఆర్ నాట్ మై బూట్స్. ఈ బూట్లు నాయి కాదు కదా అని చెప్పాడండి గెస్లర్. ద టోన్ వాజ్ నాట్ వన్ ఆఫ్ యాంగర్, నాట్ ఆఫ్ సారో, నాట్ ఈవెన్ ఆఫ్ కాంటెంప్ట్, బట్ దే వాజ్ ఇన్ ఇట్ సంథింగ్ క్వైట్ దట్ ఫ్రోజ్ ద బ్లడ్. ద టోన్ వాజ్ నాట్ వన్ ఆఫ్ యాంగర్. అతను అడిగినటువంటిది ఆ బూట్ నాయి కాదు కదా అన్నాడు కదా, అదేం కోపంగా అడగలేదంట. నాట్ ఆఫ్ యాంగర్, కోపంగా అడగలేదు. నాట్ ఆఫ్ సారో, బాధగా కూడా అడగలేదు. నాట్ ఈవెన్ ఆఫ్ కాంటెంప్ట్ అంటే ర్యాష్ అని చెప్తాం. కాంటెంప్ట్ అంటే ర్యాష్గా కూడా అడగలేదు. బట్ దే వాజ్ ఇన్ ఇట్ సంథింగ్ క్వైట్. బట్ అక్కడ మనకు తన మాటల్లో ఏం తెలిసిందంటే దట్ ఫ్రోజ్ ద బ్లడ్ గడ్డగట్టకపోతే, ఫ్రోజ్ అంటే ఏంటంటే గడ్డగట్టకపోవడము. బ్లడ్ గడ్డగట్టకపోతే ఎలాగ మనం వీటిని బిగించుకు మాట్లాడతామో సో ఆ విధంగా మాట్లాడినాడంట. అంతే కొంచెం బాధపడినట్టుగా కొంచెం. హీ పుట్ హిజ్ హ్యాండ్ డౌన్, తన చేయి కిందికి ఇలా దించాడంట. అండ్ ప్రెస్డ్ ఏ ఫింగర్ ఆన్ ద ప్లేస్ వేర్ ద లెఫ్ట్ బూట్ వాజ్ నాట్ క్వైట్ కంఫర్టబుల్. లెఫ్ట్ బూట్ ఉంది కదా, అదికి తీసుకెళ్ళి బొట్టనేళ్ళు కాడ అట్లా ప్రెస్ చేశాడంట. చూడు ఇక్కడ ఏం నీకు కంఫర్ట్గా లేదు కదా అని చెప్తూ ఉన్నాడంట ప్రెస్ చేసి. ఇది మనకు ఇట్స్ యూ దేర్ హీ సెడ్. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ మనకి హెచ్ ఇవ్వలేదు, టీ బదులు డి వాడడం జరిగింది. ఓకే, ఇది మనకు మెయిన్ సెంటెన్స్ ఏంటంటే ఇది. ఇట్ హర్ట్స్ యూ దేర్, ఇది నేను చాలా బాధపడుతుంది కదా. దోస్ బిగ్ వన్స్ వావ్ నో సెల్ఫ్ రెస్పెక్ట్. పెద్ద షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అసలు సెల్ఫ్ రెస్పెక్టే లేదు అని చెప్తున్నాడు. అండ్ దెన్ యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాడ్ గివెన్ వే విత్ ఇన్ హిమ్ హీ స్పోక్ లాంగ్ అండ్ బిట్టర్లీ. ఈ విధంగా తను మాట్లాడుతూ ఉన్నాడంట. కొంచెం బాధగాను కొంచెము ఇలాగ పెద్ద సెంటెన్స్ మాట్లాడుతూ ఉన్నాడంట.
It was the only time I ever heard him discuss the conditions and hardships of his trade. హార్డ్షిప్స్ అంటే ఏంటంటే డిఫికల్టీస్ అండి, కష్టాలు. ఇతను ఎప్పుడు చూడలేదంట ఆ విధంగా తన కష్టాలు ఇట్లా ఒకరితో షేర్ చేసుకోవడం అనేది తను ఫస్ట్ టైం చూస్తున్నాడంటే. ఎవరు? మన జాన్ ఈ గెస్టర్ ఇట్లా చెప్పుకోవడం అనేది. మేబీ ఫీల్ అయినట్టున్నాడు, చెప్పులు వేరే షాప్లో కొన్నారు కదా అందుకు. దే గెట్ ఇట్ ఆల్ హీ సెడ్, దే గెట్ ఇట్ బై అడ్వర్టైజ్మెంట్ నాట్ బై వర్క్, దే టేక్ it away from us who love our boots, who love అండి ఇక్కడ మనకు who love our boots, ఇట్ కమ్స్ టు దిస్. ఇదంతా మనకి జర్మన్ అసెంట్ అంతా మనకి ఇక్కడ ఇవ్వడం చూడండి. దే గెట్ ఇట్ ఆల్, దే గెట్ ఇట్ బై అడ్వర్టైజ్మెంట్. వాళ్ళకి అన్నీ వస్తాయి, అందరినీ వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఎలాగా? అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళు లాగేసుకుంటున్నారు, పని ద్వారా కాదు. అవే ఫ్రమ్ అస్. చూడండి, అలాగ మనకు అడ్వర్టైజ్మెంట్ ద్వారా నా దగ్గరికి వచ్చే వాళ్ళని లాగేసుకుంటున్నారు, మా దగ్గరికి వచ్చే వాళ్ళని ఈ పెద్ద షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లాగేసుకుంటున్నారు అని చెప్తున్నాడు. ఎవరైతే నా చెప్పుల్ని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళందరినీ అని. ఇట్ కమ్స్ టు దిస్. ఇదంతా ఒకేసారి చదివితే మనకు మీనింగ్ వస్తుంది చూడండి. దే గెట్ ఇట్ ఆల్, దే గెట్ ఇట్ బై అడ్వర్టైజ్మెంట్ నాట్ బై వర్క్. వాళ్ళంతా అడ్వర్టైజ్మెంట్ ద్వారా లాగేసుకుంటున్నారు మన దగ్గరికి వచ్చే వాళ్ళని, కానీ వర్క్ ద్వారా కాదు. దే టేక్ ఇట్ అవే ఫ్రమ్ అస్ హూ లవ్ అవర్ బూట్స్. మన బూట్లని నా బూట్లని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ వాళ్ళు అలాగ లాగేసుకుంటున్నారు ఇలా అట్రాక్ట్ చేసి అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ప్రెజెంట్లీ ఐ హ్యాడ్ నో వర్క్, ఎవ్రీ ఇయర్ ఐ డిడ్ గెట్ లెస్, యూ విల్ సీ. ఇక్కడ చూడండి, ప్రెజెంట్లీ ఐ హ్యావ్ నో వర్క్, ప్రెజెంట్ నాకేం పని లేదు, వర్క్ లేదు అంటే షూస్ ఆర్డర్ రావట్లేదు అని చెప్పాము. ఈ వెరీ ఇయర్ ఇట్ గెట్ లెస్, ప్రతి సంవత్సరం చూసుకుంటే తగ్గిపోతూనే ఉంది ఆర్డర్స్ అనేటివి అని చెప్తున్నాడు. అండ్ లుకింగ్ అట్ ఈజ్ లైన్డ్ ఫేస్. లైన్డ్ ఫేస్ అంటే ఏంటంటే వ్రింక్లిడ్ అని చెప్తాము. అంటే ఏంటంటే వ్రింక్లిడ్ ఫేస్ అంటే బాగా ముడతలు పడినటువంటి మొహము. ఈ ముడతలు పడినటువంటి ఆ మొహాన్ని చూశాడంట. ఐ సా థింగ్స్ ఐ హ్యాడ్ నెవర్ నోటీస్డ్ బిఫోర్. నేను ఎప్పుడు ఇలాంటివన్నీ తనలో నోటీస్ చేయలేదు, అంటే ఇంత బాధ అనేది నోటీస్ చేయలేదు. ఈ బిటర్ థింగ్స్ అండ్ బిటర్ స్ట్రగుల్ అండ్ వాట్ ఏ లాట్ ఆఫ్ గ్రే హెయిర్ దే సీముడ్ సడన్లీ ఇన్ హీజ్ రెడ్ బియర్డ్. గ్రే హెయిర్, ఆ రెడ్ బియర్డ్తో ఆ ఫేస్ అంతా చూస్తూ ఉంటే తను ఎప్పుడు ఇలా విధంగా చూడలేదంట. అంత బాధగా తను చూడడం అనేది జరిగింది. తను చెప్పడం కూడా అంత బాధగా చెప్తూ ఉన్నాడంట. యాజ్ బెస్ట్ ఐ కుడ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దోస్ ఐ విల్ ఓమినెడ్ బూట్స్. ఇతను ఏం చేశాడంట, ఇంకా చెప్పాడు సిచ్యువేషను. నేనేదో అర్జెన్సీ ఉందని చెప్పి కొనుక్కొని వెళ్ళాను ఆ బ్యాడ్ బూట్స్, నాకు తెలుసు ఆ బ్యాడ్ బూట్స్ అని చెప్పి అవి క్వాలిటీ తక్కువగా ఉన్నాయని, ఏదో అర్జెంటుగా కావాల్సి ఉంటే వెంటనే కొనుక్కొని వెళ్ళిపోయినానని చెప్తూ ఉన్నాడంట. బట్ హిస్ ఫేస్ అండ్ వాయిస్ మేడ్ సో డీప్ అండ్ ఇంప్రెషన్ దట్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఐ హ్యాడ్ మెనీ పెయిర్స్. తిను మెనీ పెయిర్స్ ఆర్డర్ చేసేంత వరకు, నెక్స్ట్ పెయిర్ మనకు ఒక జత ఆర్డర్ చేసేంత వరకు తన ఫేస్ చూడాలి ఎదురుగా మనకు గెస్ట్లది చాలా బాధగా వేసిందంట తినకైతే, మన కవికైతే. తన వాయిస్ అయితేనేమి, తన ఫేస్ అయితేనేమి ఎలాగో పెట్టుకున్నాడంట పాపం బాధగా. అంటే వచ్చిన కస్టమర్ కూడా నాకు లేకుండా పోతున్నాడే అని చెప్పి ఆ విధంగా. ఓకే, దే లాస్ట్ లాంగర్ దెన్ ఎవర్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో టు హిమ్ ఫర్ నియర్లీ 2 years. ఆయన దగ్గరికి చెప్పులు చేయించుకున్నాడంటే కనుక అది చాలా రోజులు వస్తాయంట. అంటే మినిమం చూడండి ఇక్కడ మనకి దే లాస్ట్ లాంగర్ దెన్ ఎవర్, మామూలుగా అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ రోజులు మన్నీకి వస్తాయండి చెప్పులు. అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో టు హిమ్ ఫర్ నియర్లీ 2 years. 2 years నుంచి తన దగ్గరికి వెళ్ళలేదంట. ఇట్ వాజ్ మెనీ మంత్స్ బిఫోర్ మై నెక్స్ట్ విజిట్ టు హిస్ షాప్. ఇట్ వాజ్ మెనీ మంత్స్ బిఫోర్, చాలా నెలల క్రితం వచ్చాడంటే తన షాప్కి ముందు. దిస్ టైమ్ ఇట్ అపియర్ టు బీ హిజ్ ఎల్డర్ బ్రదర్ హ్యాంగింగ్ ఎ పీస్ ఆఫ్ లెదర్. వచ్చేసరికి అంటే చాలా మంత్స్ తర్వాత తిని వచ్చాడు ఒక షాప్కి. ఇది మనకి ఇంకొక సిచ్యువేషన్ చెప్తున్నారు. వీడికి ఒక సిచ్యువేషన్ అయిపోయింది, ఇది ఇంకొక సిచ్యువేషన్ షేర్ చేసుకుంటున్నాడు. ఒకసారి వెళ్ళాడంట, అప్పటికి చాలా మంత్స్ అని చెప్పి ఆ షాప్కి వెళ్ళేసి చాలా మంత్స్ అయింది వెళ్ళాడంట. దిస్ టైమ్ ఇట్ అపియర్ టు బీ హిజ్ ఎల్డర్ బ్రదర్ హ్యాండ్లింగ్ ఎ పీస్ ఆఫ్ లెదర్. ఇక్కడ మనకి ఎవరు కనిపించారు, చేతిలో లెదర్ పట్టుకొని తమ్ముడు కనిపించాడు. అంటే ముసలాయన గెస్లర్ ఉన్నారు కదా, గెస్లర్ యొక్క తమ్ముడు కనిపించాడు. వెల్ మిస్టర్ గెస్లర్ ఐ సెడ్. ఇతను ఏమనుకున్నాడు, తను గెస్లరేనేమో అనుకొని వెల్ మిస్టర్ గెస్లర్, ఎలా ఉన్నారు మిస్టర్ గెస్లర్, హౌ ఆర్ యూ అని అడిగారంట. అంటే ఏదో పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్ని అడిగినట్టుగా అడిగాడంట. అండ్ పీర్డ్ అట్ మీ. ఇప్పుడు వెల్ మిస్టర్ గెస్లర్ అంటే ఏంటంటే ఎలా ఉన్నారన్న మీనింగ్లో వస్తుందండి. ఇతను చెప్పాడు హౌ ఆర్ యూ,
ఇక్కడ ఎదుటిగా మనకు గెస్ట్ల తమ్ముడు ఎవరైతే ఉన్నారో హౌ ఆర్ యూ, నువ్వెలా ఉన్నావు అని చెప్పి క్లోజ్గా దగ్గరికి వచ్చి చెప్పి పీర్డ్ అట్ మీ అంటే ముఖం ఎట్లా చూస్తున్నాడంట. పీర్డ్ అంటే తొంగి చూడడం అని వస్తుంది. ముఖం కాడికి వెళ్ళి చూడడం, ఎందుకంటే ముసలాయన అయిపోయాడు కదా, సో అందుకు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు, తొంగుకొని చూస్తారంట. ఐ ఆమ్ ప్రెటీ వెల్ హీ సెడ్ స్లోలీ బట్ మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ డెడ్. ఇక్కడ మనకి చెప్తున్నాడు ఐ ఆమ్ ప్రెటీ వెల్, పక్కిచ్చారు జర్మన్ అసెంట్ ఇదంతా, ఇక్కడ ఇచ్చారు నార్మల్ది. ఐ ఆమ్ ప్రెటీ వెల్, నేను బాగున్నాను. మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ డెడ్, మా ఆయన చనిపోయినాడు అని చెప్తున్నాడు. అండ్ ఐ సా దట్ ఇట్ వాజ్ ఇండీడ్ హిమ్సెల్ఫ్ బట్ హౌ ఏజ్డ్ అండ్ వ్యాన్. ఇక్కడ మనకు చూసినట్టయితే వాన్ అంటే ఏంటంటే బలహీన అనే మీనింగ్లో వస్తుంది, చాలా బలహీనం అని చెప్పి. ఐ సా దట్ ఇట్ వాజ్ ఇండీడ్ హిమ్సెల్ఫ్ బట్ హౌ ఏజ్డ్ అండ్ వ్యాన్, ఇట్లా మనకి చాలా బలహీనం అనేది అయిపోయాడు. అండ్ నెవర్ బిఫోర్ హ్యాడ్ ఐ హియర్డ్ హిమ్ మెన్షన్ హిజ్ బ్రదర్ మచ్ షాక్డ్ ఐ మర్మర్డ్ ఓ ఐ ఆమ్ సారీ. నోట్లు చెప్పుకున్నాడంట, ఓ అవునా, చిన్నగా చెప్పుకున్నాడంట, ఓ అవునా ఐ ఆమ్ సారీ అడిగినందుకు అని చెప్పి. బ్రీడీ అంటే ఏంటంటే పైన మనకి ఓకే ఇక్కడ మనకి ఇచ్చారు ప్రతి అని చెప్పి, అంటే మనకు బాగున్నాను అని చెప్పి. లాస్ట్ అంటే కంటిన్యూడ్ అని చెప్తామండి, మనకి ఇక్కడ లాస్ట్ ఉంది కదా, సో కంటిన్యూడ్ అని చెప్పుకోవచ్చు. వాన్ అంటే బలహీనమైనటువంటి అని చెప్పచ్చు. సో ఇలా చనిపోయిన వార్త విన్న తర్వాత ఓ సారీ అని చెప్పారు. ఎస్ హీ ఆన్సర్ ఓకే అని చెప్పి, అవును అని చెప్తాడు, చనిపోయినాడంటే అవునని. హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్, హీ మేడ్ ఎ గుడ్ బూట్స్ బట్ హీ ఈజ్ డెడ్. తను చాలా మంచివాడు, తను బాగా బూట్లు మంచిగా తయారు చేసేవాడు, కానీ చనిపోయాడు. And he touched the top of his head where the hair had suddenly gone as thin as it had been on that of his poor brother to indicate. ఇక్కడ మనకు చూసినట్టయితే ఆయన చెప్తా ఉన్నాడంట, అవును చాలా ఇతను మనకు చెప్తూ ఉన్నాడు కదా, జాన్ చాలా మంచివాడు, అతను చాలా మంచి చెప్పులు చేస్తూ ఉండేవాళ్ళు బూట్లు అనేటివి అని చెప్తూ ఉంటే, ఇతను ఏం చేస్తున్నాడంటే తన హెడ్ మీద చెయ్యి ఇలా పెట్టుకొని తడుపుకుంటూ ఉన్నాడంట, అంటే హెడ్ మీద చెయ్యి ఇట్లా పెట్టుకొని అనుకుంటూ ఉన్నాడంట, అంటే వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూగా అట్లా హెడ్ మీద తల అనుకుంటూ ఉన్నాడంట. టచ్ ద టాప్ ఆఫ్ హిస్ హెడ్, తన హెడ్ యొక్క టాప్ పైన ఏమైతే ఉందో అది టచ్ చేసుకుంటూ ఇట్లా అంటున్నాడంట. వేర్ ద హెయిర్ హ్యాడ్ సడన్లీ గాన్ యాజ్ థిన్ యాజ్ ఇట్ హ్యాడ్ బీన్, అంటే మనకి ఇక్కడ అక్కడ నెత్తి మీద ఏమి హెడ్ ఏమి ఉండదండి, హెడ్ లేకపోయినా కూడా సారీ నెత్తి మీద ఏమంట మనకి హెయిర్ అనేది ఏమి లేకపోయినా కూడా తను ఇట్లాగా అనుకుంటూ ఉన్నాడు, తన బ్రదర్ని గుర్తు అనుకుంటూ ఉన్నాడంట. ఓకే, ఐ సపోజ్ ద కాజ్ ఆఫ్ హిస్ డెత్, అంటే ఆ డెత్ చనిపోవడానికి గల కారణాన్ని గుర్తు చేసుకుంటూ తను ఇలాగ అనుకుంటూ ఉన్నాడంట. ఎవరు గెస్టర్ యొక్క ఆయన ఉన్నాడు కదా ఇంకొక బ్రదర్ ఆయన. డూ యూ వాంట్ ఎనీ బూట్స్, నీకేమన్నా బూట్స్ కావాలా? అండ్ హీ హెల్డ్ అప్ ద లెదర్ ఇన్ హిస్ హ్యాండ్, తన దగ్గర లెదర్ ఉంది కదా తను చూసుకున్నాడంట, నీకేమన్నా బూట్స్ కావాలా? ఐ డిడ్ ఏ బ్యూటిఫుల్ పీస్, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ పీస్, నా చేతిలో ఉన్నటువంటి లెదర్ చూపించేసి ఇది చాలా మంచి పీస్ అని చెప్తున్నాడు, చాలా అందమైనటువంటిది లెదర్ చూడండి అని చెప్పి. ఐ ఆర్డర్డ్ సెవరల్ పెయిర్స్, నేను చాలా పెయిర్స్ ఆర్డర్ చేశాను. ఇట్ వాజ్ వెరీ లాంగ్ బిఫోర్ దే కేమ్ బట్ దే వర్ బెటర్ దెన్ ఎవర్. ఇక్కడ మనకు నేను చాలా రోజుల కిందట వచ్చాను నేను ఇక్కడికి, అప్పుడు నేను చూశాను తనని మాట్లాడేసి చాలా వరకు షూస్ అనేటివి నేను ఆర్డర్స్ ఇచ్చాను, తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళిపోయినాను, అంటే ఫారెన్ వెళ్ళిపోయినాను అని చెప్తున్నాడు. ఇట్ వాజ్ ఓవర్ ఎ ఇయర్ బిఫోర్ ఐ వాజ్ అగైన్ ఇన్ లండన్, మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చి లండన్కి వచ్చి అని చెప్తున్నాడు. అండ్ ద ఫస్ట్ షాప్ ఐ వెంట్ టు వాజ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్, వస్తూనే నేను ఫస్ట్ విజిట్ చేసింది ఏ షాపు అంటే నా ఇక్కడ ఈ గెస్ట్లర్ షాపే అని చెప్తున్నాడు. ఐ హ్యాడ్ లెఫ్ట్ ఏ మ్యాన్ ఆఫ్ 60, నేను 1 ఇయరే కదా అయింది తను వెళ్ళి లండన్ వదిలేసి, అప్పుడు ఎలా ఉన్నాడంటే గెస్ట్లర్ 60 ఇయర్స్ లాగా ఉన్నాడంట, 60 ఇయర్స్ ఏజ్ ఎవరైతే ఉంటారో ముసలి అయినా అంత ఏజ్ ఉన్నాడంట. ఐ కేమ్ బ్యాక్ టు 1 of 75, తను తర్వాత 1 ఇయర్ తర్వాత వచ్చాడు కదా, వచ్చాక కలిస్తే ఫస్ట్ తన్నే కదా కలిసాడు, పోయి కలిస్తే తను ఎలా ఉన్నాడంటే 75 ఇయర్స్ లాగా ఉన్నాడు, అంటే మనకి 1 ఇయర్లోనే అన్ని 15 ఇయర్స్ ఎలాగైతే మనకి ఇక్కడ 15 ఇయర్స్ వయసు పడిపెడితే ఎలా ఉంటుందో 60 ఏళ్ళ పైన 15 ఏళ్ళు జరిగితే 75 ఏళ్ళు కదా, అంత ఏజ్ పర్సన్ ఎలా ఉంటారో అంత ఏజ్డ్గా ఉన్నాడంట జస్ట్ 1 ఇయర్కి, అంటే అంత కష్టపడి తిండి తిప్పలేక సో అంత వీక్ అయిపోయినాడు అని చెప్పి అర్థము. ఐ కేమ్ బ్యాక్ టు 1 of 75 పించ్డ్ అండ్ వార్న్. పించ్డ్ అంటే ఏమిటంటే మనకి ఇక్కడ నీరసము లేదా వీక్ అని చెప్తాం, చాలా వీక్గా ఉన్నాడు. వార్న్ అంటే చాలా టైర్డ్గా ఉన్నాడు అని చెప్పి, అలసిపోయి ఉన్నాడు. హూ జెన్యూన్లీ దిస్ టైమ్ డిడ్ నాట్ అట్ ఫస్ట్ నో మీ, డూ యూ వాంట్ ఎనీ బూట్స్ హీ సెడ్, మళ్ళీ తను అడుగుతున్నాడు నీకేమన్నా బూట్స్ ఏమన్నా కావాలనా అని చెప్పి. ఐ కెన్ మేక్ దెమ్ క్విక్లీ
ఐడియా స్లాక్ డైమ్. ఇక్కడ మనకు స్లాక్ డైమ్ ఇచ్చారు కదా. జెడ్ అంటే జెడ్ బదులు మనం ఇక్కడ జెడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్ బదులు యూజ్ చేస్తారండి. ఐ కెన్ మేక్ దెమ్ క్విక్లీ. ఇట్ ఈజ్ ఏ స్లాక్ టైం అంటే ఏంటంటే ఇక్కడ మనకు డిమాండ్ తక్కువగా ఉన్నటువంటి టైం అని చెప్పుకోవచ్చు. స్లాక్ టైం అంటే డిమాండ్ తక్కువ ఉంది అని చెప్పి. నెక్స్ట్ ఇది నేను చాలా త్వరగా చేయిస్తాను, ఇప్పటికే చాలా డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్తున్నాడు. ఐ ఆన్సర్డ్ ప్లీజ్ ఐ వాంట్ బూట్స్ ఆల్ అరౌండ్ ఎవరీ కైండ్. ప్రతిదీ నాకు ఒక్కొక్కటిలా కావాలి అని చెప్పాడంట. ఇది మనకి ఏంటంటే చెప్తున్నాడండి. ఇక్కడ మనకు ఎన్నో నేను ఇచ్చాను ఆర్డర్ అని చెప్పాడు కదా, సెవరల్ పైట్స్ ఇచ్చాను అని చెప్పాడు కదా. ఆ సెవరల్ పైట్స్ ఎప్పుడు ఇచ్చాడు అనేది ఈ సిచ్యువేషన్ చెప్తున్నాడు. ఆ రోజు వచ్చాడు, తనేమో ఏజ్ అంతలా కనిపిస్తున్నాడు. ఓకే, అప్పుడు ఏం చేశాడంట, ఇతను అడిగాడు నీకేం కావాలి, ఏమైనా బూట్స్ కావాలా అని చెప్పి. అంటే ఇతను ఏం చేశాడు, అవును నాకు ఒక్కొక్క రకం లెదర్ అనేటివి ఒక్కొక్క బూట్లు అనేవి చేసేయండి, ఒక జత బూట్లు అని చెప్పాడంట. అప్పుడు ఇచ్చాడు ఆర్డర్. ఇది ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్తూ ఉన్నాడండి, అతన్ని గుర్తు చేసుకుంటూ అది చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ అంటే మనకు చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ప్లీజ్ ఐ వాంట్ బూట్స్ ఆల్ అరౌండ్ ఎవరీ కైండ్. ప్రతి రకం ఉంది కదా, సో ఆ ప్రతి రకం నాకు ఒక్కొక్క జత కావాలి అని. ఐ హ్యాడ్ గివెన్ దోస్ బూట్స్ అప్ వెన్ వన్ ఈవినింగ్ దే కేమ్. One by one I tried them on. In shape and fit, in finish and quality of leather, they were the best he had ever made. నేను మళ్ళీ బూట్స్ ఆర్డర్ ఇచ్చాను కదా, మళ్ళీ వచ్చాను వేసుకోవడానికి అని చెప్పి చాలా బాగున్నాయంట. ప్రతిదీ భలే సరిపోయిందంట. షేప్ అయితేనేమి, దాని ఫిట్నెస్ అనేమి, ఆ ఫినిషింగ్ ఎలా ఉందంటే బాగుందంట. క్వాలిటీ నాణ్యత కూడా చాలా బాగుందంట. లెదర్ యొక్క క్వాలిటీ అది చాలా బెస్ట్. చూసిన వాటిలో కల్లా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అని తిని చేసినటివి, ఎవరు గెస్ట్లు చేసినటివి. I flew downstairs, wrote a check and posted it at once with my own hand. తిని ఏం చేశాడు, ఇంకా తను వచ్చేసి ఇచ్చేసి తను డౌన్ స్టేర్స్ పైకి వస్తూ ఉన్నాడు చెప్పులు తీసుకొని. తిని ఏం చేశాడు, చెప్పులు ఇచ్చేసాడు కదా, ఇంకా బిల్ అనేది పేమెంట్ చేయాలి కదా, ఇంకా అందుకని మన చెక్లో పేమెంట్ అనేది చెక్ ద్వారా రాసి ఇవ్వడం అనేది తనకి జరిగిందంట. ఏ వీక్ లేటర్ పాసింగ్ ద లిటిల్ స్ట్రీట్ ఐ థాట్ ఐ వుడ్ గో ఇన్ అండ్ టెల్ హిమ్ హౌ స్ప్లెండింగ్లీ ద న్యూ బూట్స్ ఫిట్టెడ్. ఇక్కడ మనకి ఒక వీక్ తర్వాత తను అది దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ వీధి తనకు వెళ్ళాలనిపించింది. ఆ వీధి కాడికి తన దగ్గరికి వెళ్ళేసి ఈ బూట్లు చాలా ఎంత బాగా సెట్ అయ్యాయి అని చెప్పి తను చెప్దామని చెప్పి వెళ్ళాలి అనుకున్నాడంట. ఇక్కడ మనకు స్ప్లెండిడ్లీ అంటే ఏంటంటే చాలా చక్కగా, హౌ స్ప్లెండింగ్లీ అంటే ఎంత చక్కగా అనేది. ఓకే, ఈ న్యూ బూట్స్ అంటే ఫిట్ అయినవి చెప్పాలనుకున్నాడు. బట్ వెన్ ఐ కేమ్ టు వేర్ హిస్ షాప్ హ్యాడ్ బీన్, హిస్ నేమ్ వాజ్ గాన్. ఇక్కడ మనకి ఎప్పుడైతే తను వచ్చాడో ఇక్కడికి, అప్పుడు అక్కడ చూస్తే తన నేమ్ అనేది లేదంట. ఇట్ వెంట్ ఇన్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. ఇన్ ద షాప్ దేర్ వాజ్ ఎ యంగ్ మ్యాన్ విత్ అన్ ఇంగ్లీష్ ఫేస్. ఇక్కడ మనకు తను లేడు కానీ అక్కడ ఉండే పర్సన్ చూస్తే భలే బాధపడ్డాడు, డిస్టర్బ్ అయినాడు. ఎందుకు అంటే అక్కడ ఎవరో ఇంగ్లీష్ ఫేస్ వేసుకొని ఉన్నాడు, ఇంగ్లీష్ అతను ఎవరో ఉన్నారండి. ఆ షాప్ నేమ్ కూడా మార్చేశారంట. మిస్టర్ గెస్లర్ ఇన్ ఐ సెడ్. లోపల మిస్టర్ గెస్లర్ ఉన్నారా అని అంటారు. నో సార్, లేదు సార్ అని చెప్పాడు. నో బట్ వీ కెన్ అటెండ్ టు ఎనీథింగ్ విత్ ప్లెజర్. లేదండి, కానీ మేము మీకు ఏం కావాలో చెప్పండి, మేము తీసుకుంటాం. వీ హ్యావ్ టేకెన్ ద షాప్ ఓవర్. మేము ఈ షాప్ను మేము తీసేసుకున్నాము అని చెప్తున్నాడు. ఎస్ ఐ సెడ్ బట్ మిస్టర్ గెస్లర్. మరి మిస్టర్ గెస్లర్ ఎట్లా పోయాడు? మనకి తినేం చెప్పాలంటే మిస్టర్ గెస్లర్ ఎట్టపోయాడు అని చెప్పి చనిపోయినాడు అని చెప్తాడు. బట్ డెడ్ బట్ ఐ ఓన్లీ రిసీవ్డ్ దోస్ బూట్స్ ఫ్రమ్ హిమ్ లాస్ట్ వెన్స్డే వీక్. అదేలా నేను లాస్ట్ వెన్స్డే వీక్ నేను ఇవి రిసీవ్ అంటే ఇవి పొందాను, అప్పుడే ఎలా చనిపోయాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో తన అన్న చనిపోయాడని చెప్పాడండి. నెక్స్ట్ సెకండ్ టైం వెళ్ళినప్పటికేమో ఈ బాగా సెట్ అయ్యాయి అని చెప్దామని చెప్పి వెళ్ళేసరికి ఇతను రెండో అతను ఉన్నాడు కదా, అతను కూడా చనిపోవడం జరిగింది. సో ఈ షాప్ అనేది వేరే వాళ్ళు హ్యాంగ్ అవుట్ చేసుకున్నారండి, వేరే వాళ్ళకి ఇచ్చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు నేమ్ కూడా తీసేయడం అనేది జరిగిందండి. హీ సెడ్ పూర్ ఓల్డ్ మ్యాన్ స్టేర్వుడ్ హిమ్సెల్ఫ్. అవునా, ఇక్కడ మనకి ఆ పూర్ ఓల్డ్ మ్యాన్ స్టేర్వుడ్ హిమ్సెల్ఫ్. స్టేర్వుడ్ అంటే ఏంటంటే ఆకలి వల్ల చనిపోవడం అనేది జరిగిందంట. స్లో స్టార్వేషన్ ద డాక్టర్ కాల్డ్ ఇట్. యు సీ హీ వెంట్ టు వర్క్ ఇన్ సచ్ ఏ వే వుడ్ కీప్ ద షాప్ ఆన్. ఇక్కడ మనకి డాక్టర్ కూడా అన్నాడంట, ఇక్కడ మనకి డాక్టర్ కూడా చెప్పాడంట ఆకలితో చనిపోయాడు ఇతను అని చెప్పి. స్లో స్టార్వేషన్ అంటే ఆకలి
తిండి దొరక్క ఆకలితో చనిపోవడం అనేది జరిగింది అని చెప్పి డాక్టర్ కూడా చెప్పాడు అని చెప్పి. స్టార్వేషన్ లేదా స్టార్వ్డ్ అంటే ఆకలి అని చెప్పి. వెంట్ టు వర్క్ ఇన్ సచ్ వే అంటే ఇక్కడ చూడొచ్చు ఎంత డెడికేషన్గా ఉన్నాడు వర్క్ మీద పడిపోతే తను తినేవాడు కూడా కాదంట, సరిగ్గా ఏం తింటున్నాడు ఏం తిన్నది ఏ టైంకి తింటున్నాడు అనేది చూసుకునేవాడు కాదంట. అలా అంతా ఎఫెక్టివ్గా తను వర్క్లో నిమగ్నం అయిపోయి ఉండేవాడు. తిండి కూడా తినకుండా ఉండేవాడు. తిండి కూడా తినక ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఇద్దరు కూడా అలాగే చనిపోయినారంట. వుడ్ కీప్ ద షాప్ ఆన్, వుడ్ నాట్ హ్యావ్ ఎ సౌల్ టచ్ హిస్ బూట్స్ ఎక్స్పెక్ట్ హిమ్సెల్ఫ్. తన అంత కష్టంలో ఉన్నప్పటికీ షాప్ ఆన్లోనే పెట్టాడు, ఎప్పుడూ ఆన్లోనే పెడతాడంటే. ఎందుకు? పోనీలో ఏదో కస్టమర్ ఏ టైంలోనే రాకపోతాడా అని చెప్పి. మామూలుగా నైట్ వేస్తే మూసేస్తారు కదా, సో నైట్ అయినా కూడా చాలా వరకు పెట్టుకునేవాడు అంటే. ఎందుకంటే ఒక కస్టమర్ ఈ టైంకి వచ్చినా కూడా నాకు లాభమే కదా అన్నట్టుగా. ఓకే, వుడ్ నాట్ హ్యావ్ ఎ సౌల్, ఏ సౌలు లేదంట, ఎవరు దాన్ని టచ్ చేయరంట. దేన్ని? బూట్స్ని, తన బూట్స్ని ఎవరూ టచ్ చేయరు తను తప్ప, ఎక్సెప్ట్ హిమ్సెల్ఫ్ అంటే తన బూట్స్ని తను తప్ప, ఆ షాప్లో ఉన్నటువంటి తన బూట్స్ని తను తప్ప ఎవరు వరకు టచ్ చేసేవాళ్ళు కాదు. వెన్ హీ గాట్ అన్ ఆర్డర్ ఇట్ టుక్ హిమ్ సచ్ ఎ టైమ్. ఇతనికి ఆర్డర్ వచ్చినప్పుడు చాలా టైం తీసుకుంటారు కదా తయారు చేయాలంటే. పీపుల్ వెయిట్ చేయలేరు. హీ లాస్ట్ ఎవ్రీబడి. ఈ విధంగా తనకు వచ్చినటువంటి కస్టమర్లు అందరినీ కోల్పోయాడు. అండ్ దెన్ హీ డిడ్ సిట్ గోయింగ్ ఆన్. కూర్చొని తను చూస్తూనే ఉంటాడు, ఎవరన్నా వస్తారా అని చెప్పి. ఐ విల్ సే దట్ ఫర్ హిమ్ నాట్ ఎ మ్యాన్ ఇన్ లండన్ మేడ్ ఎ బెటర్ బూట్. నేను చెప్తున్నాను కదా, ఇప్పటికీ తన చేసినంతగా ఎవరూ చేయలేరు లండన్లో బూట్లు అనేటివి మంచిగా. బట్ లుక్ అట్ ద కాంపిటీషన్. కానీ కాంపిటీషన్ చూసినట్టయితే హీ నెవర్ అడ్వైజ్డ్. కాంపిటీషన్ బయట ఎక్కువగా ఉంది, ఇతను అడ్వర్టైజ్ చేసేవాతను కాదు. ఓకే, వుడ్ హ్యావ్ ద బెస్ట్ లెదర్ టు. ఈ లెదర్స్ ఏమో బాగా బెస్ట్గానే ఉన్నాయి, కానీ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు వచ్చేటువంటి షాప్స్ ఏదో ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా వేసుకుంటున్నారు కదా, వీళ్ళని పిలిచి అడ్వర్టైజ్మెంట్స్ వేయడం ద్వారా వాళ్ళ షాప్ అందరికీ తెలుస్తుంది, అలాగ వచ్చి కొంటూ ఉన్నారు. ఇతను ఏం చేయలేదు. ఓకే, లెదర్ అయితే మంచి లెదర్ అనేది ఉండేది, క్వాలిటీ అనేది. అండ్ డూ ఇట్ ఆల్ హిమ్సెల్ఫ్, అంతా తను చేసుకున్నాడు. వెల్ దేర్ ఇట్ ఈజ్, వాట్ కుడ్ యూ ఎక్స్పెక్ట్ విత్ హిస్ ఐడియాస్. సరే ఇదంతా సరే, కానీ నువ్వు ఏం చెప్తున్నావు తన ఐడియాల పరంగా, ఈ పరంగా నీ ఒపీనియన్ ఏంటి అన్నట్టుగా అడిగాడు అనమాట. బస్ట్ స్టార్వేషన్, ఇతను చాలా దిగాలుగా చాలా బాధపడుతున్నాడు. బస్ స్టార్వేషన్ అంటే ఆకలి చనిపోయాడా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాడు. అంటే అంత తిండి కూడా లేకుండా ఉందా, లేక అంత వర్క్ డెడికేషనా అని చెప్పి. ఓకే, అంత తిండి లేకనే అండి. ఓకే, ఇక్కడ మనకు దాని డబ్బులు లేక సరిగ్గా జరక్క షాప్. దట్ మే బీ ఎ బిట్ ఫ్లేవరీ అంటే ఏంటంటే గొప్పగా. యాజ్ ద సేయింగ్ ఈజ్, బట్ ఐ నో మై సెల్ఫ్ హీ వాజ్ సిట్టింగ్ ఓవర్ హిస్ బూట్స్ డే అండ్ నైట్ టు ద వెరీ లాస్ట్ యు సీ. ఇతను డే అండ్ నైట్ కష్టపడి బూట్లు చేస్తూనే ఉండేవాడంట. ఐ యూజ్డ్ టు వాచ్ హిమ్, నెవర్ గేవ్ హిమ్సెల్ఫ్ టైమ్ టు ఈట్. ఇతను ఇంగ్లీష్ అతను చెప్తున్నాడు, తను ఎప్పుడు చూడు చాలా గొప్పగా, తను చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎప్పుడు చూడు తను కూర్చొని ఆ బూట్లు చేస్తూనే ఉంటాడు డే అండ్ నైట్. అసలు తిండి తినేవాడు కూడా. ఐ యూజ్ టు వాచ్ హిమ్, నేను అతను చూస్తూనే ఉన్నాను. నెవర్ గేమ్ హిమ్సెల్ఫ్ టైమ్ టు ఈట్, తనకు తన టైం కూడా ఇచ్చుకునేవాడు కాదు తినడానికి. నెవర్ హ్యాడ్ ఎ పెన్నీ ఇన్ ద హౌస్, తన దగ్గర మనీ కూడా ఉండేది కాదంట. హ్యాడ్ ఎ పెన్నీ ఇన్ ద హౌస్, తన దగ్గర డబ్బులు కూడా ఉండేవి కాదంట. ఆల్ వెంట్ ఇన్ రెంట్ అండ్ లెదర్. ఈ విధంగా హౌ హీ లివ్డ్ సో లాంగ్ ఐ డోంట్ నో. ఈ విధంగా ఇంతకాలం ఎట్లా జీవించాడో నాకైతే అర్థం కావట్లేదు. అంత తిండి తినక, అంత వర్క్ చేసుకుంటూ తిండి తినక సరిగ్గా. ఓకే, అన్ని రోజులు బతకంటే గ్రేట్ అన్నట్టుగా అన్ని రోజులు ఎట్లా బతకని నాకు అర్థం కావట్లేదు. హీ రెగ్యులర్లీ లెట్ హిస్ ఫైర్ గో అవుట్. హీ వాజ్ ఎ క్యారెక్టర్ బట్ హీ మేడ్ గుడ్ బూట్స్. తను చాలా మంచి క్యారెక్టర్, ఇక్కడ మనకి చాలా మంచి బూట్లు తయారు చేసేవాళ్ళు అని చెప్తున్నాడు. ఎస్ ఐ సెడ్ హీ మేడ్ గుడ్ బూట్స్. ఇతను ఏం చెప్పాడు? జాన్, అవును ఓకే, చాలా మంచి బూట్లు తయారు చేసేవాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా ఎవరంటే జాన్ గ్లాస్ వర్తీ అండి. ఇదంతా మనకు పరిచయం చేసింది రచయిత. తిను జీవితంలో జరిగినటువంటిదే చెప్తున్నాడు, గెస్లర్ గురించి చెప్తున్నాడు ఇదంతా మనకి. నెక్స్ట్ ఇది జాన్ గాల్స్ వర్తీది అండి. సింప్లిఫైడ్ అంటే కొంచెము మనకి ఇక్కడ సింప్లిఫైడ్ అండ్ అబిడ్జ్డ్ అంటే ఏంటంటే కొంచెం కష్టమైనటువంటి పదాలను తీసేసి కొంచెం మనకు అర్థమైనటువంటి లాంగ్వేజ్లో కుదించి చెప్పడాన్ని మనం అబ్రిడ్జ్డ్ అంటామండి. ఇది సింప్లిఫై చేసిండే కథ, అబ్రిడ్జ్డ్ చేసినటువంటి కథ అని మనం ఇక్కడ చూసుకుంటాము. వర్కింగ్ విత్ ద టెస్ట్ అవసరం లేదు, వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రేజల్ వర్బ్స్ అనేటివి ఇవ్వడం జరిగిందండి. ప్రేజల్ వర్బ్స్లో ఏ విధంగా ఉంటుందంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ అండ్ ప్రిపోజిషన్, వర్బ్ అండ్ అడ్వర్బ్ అని చెప్పచ్చు. అంటే మనకి ఇక్కడ వర్బ్ మరియు
ప్రిపోజిషన్ యొక్క కాంబినేషన్ లేదా వర్బ్ మరియు అడ్వర్బ్ యొక్క కాంబినేషన్ అనే చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇన్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. లుక్ అనేది ఏంటి? వర్బ్. ఇలాగ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కాంబినేషన్ అయినా అవ్వచ్చు, వర్బ్ ప్లస్ అడ్వర్బ్ కాంబినేషన్ అయినా అయి ఉండొచ్చు. వీటిల్లో మనం ప్రేజల్ వర్బ్స్ అంటాము. ఈ విడివిడిగా చూసినప్పుడు వేరే వేరే మీనింగ్ ఉంటుంది. లుక్ అంటే వేరే మీనింగ్, ఆఫ్టర్ అంటే వేరే మీనింగ్. కానీ ఈ రెండు కలిపి చూసినప్పుడు మరొక మీనింగ్ వస్తుంది, కొత్త మీనింగ్ వస్తుంది. లుక్ అంటే చూడడం, ఆఫ్టర్ అంటే తర్వాత. కానీ కలిపి చూడండి, లుక్ ఆఫ్టర్, టేక్ కేర్ ఆఫ్. అంటే లుక్ ఆఫ్టర్ అంటే ఏంటంటే నన్ను చూసుకో, సంరక్షించుట అని వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి రెండు కలిపినప్పుడు వేరే మీనింగ్ వస్తుంది, విడివిడిగా చూసినప్పుడు వేరే వేరే మీనింగ్ వస్తుంది. ఓకే, అంటే రెండు కలిపినప్పుడు కొత్త మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. లుక్ ఆఫ్టర్, లుక్ డౌన్ ఆన్, లుక్ ఇన్, లుక్ ఇంటు టు, లుక్ అవుట్, లుక్ అప్, లుక్ అప్ టు. ఇవన్నీ మనకు ప్రేజల్ వర్బ్స్ అని చెప్పచ్చు. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్, బాగా సంరక్షించుట అని చెప్పుకోవచ్చు. లుక్ డౌన్ ఆన్, డిసప్రూవ్ ఆర్ రిగార్డ్ యాజ్ ఇన్ఫీరియర్, అంటే చాలా తక్కువగా చూడడము. లుక్ డౌన్ ఆన్ చాలా తక్కువగా చూడడము అని చెప్పచ్చు. లుక్ ఇన్ అంటే ఇక్కడ ఒకరిని బేస్ చేసుకొని చెప్పినట్టయితే, ఎవరినైనా సంబంధం బేస్ చేసుకొని చెప్పినట్టయితే లుక్ ఇన్ అని. మేక్ ఏ షార్ట్ విజిట్ అంటే ఒకసారి సందర్శించు అని, ఒకసారి వెళ్ళిరా అన్నట్టుగా. ఓకే, ఒకసారి సందర్శించు అని. లుక్ ఇన్ టు, ఇన్వెస్టిగేట్. లుక్ ఇన్ టు అంటే ఏంటంటే చాలా లోతుకు చూడడము, అంటే దర్యాప్తు చేయడం అనే మీనింగ్లో వస్తుంది. లుక్ అవుట్ అంటే బీ కేర్ఫుల్, అంటే చాలా జాగ్రత్తగా ఉండు, లుక్ అవుట్ అని చెప్పి. ఓకే, లుక్ అప్ అంటే ఇంప్రూవ్. అప్ అంటే ఏంటి? పైకి వెళ్ళడం. సో అది మనకి అభివృద్ధి అని మీనింగ్లో కూడా చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందడము, ఇంప్రూవ్ లేదా ఇంప్రూవ్ ఒకటే చెప్పొచ్చు. టు డెవలప్ అని కూడా చెప్పుకోవచ్చు. లుక్ అప్ టు అంటే అడ్మైర్ లేదా రెస్పెక్ట్ అని అయినా చెప్పచ్చు, అంటే పొగడము లేదా గౌరవం ఇవ్వడము. లుక్ అప్ టు అని చెప్పి. ఓకే, ఇది ఇక్కడ మనకి ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి పైన ఏమన్నా ఉన్నాయి కదా, సో ఇవన్నీ మనము ఇక్కడ సెట్ చేసి రాయాలి. ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్ హీట్ ద వెదర్ ఈజ్ డాష్ అట్ లాస్ట్. ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్ హీట్, అవి మనకు ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది కదా, ఈ వేడికాలం అంతా మనకు ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్ హీట్, ఈ హీట్కి సంబంధించి సీజన్ అంతా మనకు అనుభవించి లాస్ట్కి ద వెదర్ ఈజ్ డాష్ అట్ లాస్ట్కి వెదర్ అనేది ఎలా ఉంది? టు ఇంప్రూవ్ అని చెప్తామంటే బాగుంది, అభివృద్ధి చెందింది. అంటే ఏమని? అంత హీట్గా ఉండేది అభివృద్ధి చెందింది అంటే చల్లబడింది, ఒక రకంగా అభివృద్ధి చెందింది అని చెప్పి. ఓకే, అంటే ఏమని అర్థము? లుకింగ్ అప్ లాస్ట్. వీ హ్యావ్ నో రైట్ టు డాష్ పీపుల్ హూ డూ స్మాల్ జాబ్స్. వీ హ్యావ్ నో రైట్ టు డాష్ పీపుల్, మనకి ఎలాంటి హక్కు లేదు. ఏమని? ఇక్కడ తక్కువగా చూడడము. హూ డూ స్మాల్ జాబ్స్, ఈ తక్కువ జాబ్స్ అంటే తక్కువ స్థాయి జాబ్స్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళని తక్కువగా చూడడానికి మనకి ఎలాంటి హక్కు లేదు. తక్కువ అనే మీనింగ్లో వస్తుందంటే లుక్ డౌన్ అప్. ఇదే కదా మనం పైన చెప్పుకున్నాము. లుక్ డౌన్ అప్ అంటే ఏమిటి? డిసప్రూవ్, రిగార్డ్ యాజ్ ఇన్ఫీరియర్ అంటే తక్కువగా చూడడము. నెక్స్ట్, నితిన్ హ్యాస్ ఆల్వేస్ డాష్ హిజ్ అంకుల్ హూ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. నితిన్ ఆల్వేస్ రెస్పెక్ట్ చేస్తాడంట హిజ్ అంకుల్ని. ఎందుకు? అతను సెల్ఫ్ మేడ్ మ్యాన్, అంటే స్వతహాగా తన పైకి వచ్చాడు కాబట్టి తను చూసి తిను బాగా ఇన్స్పైర్ తీసుకుంటాడు, గౌరవిస్తాడని మీనింగ్లో కూడా చెప్పుకోవచ్చు. సో లుక్డ్ అప్ టు అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ మనకు లుక్డ్ అప్ టు. నెక్స్ట్, ఈడ లుక్డ్ ఎందుకు రాశారు మేడం? లుక్ అప్ టు రాయొచ్చు కదా అంటే ఈడ హ్యాడ్ ఉంది, సో V3 మాత్రమే రాయాలి. ఓకే, హ్యాడ్ ఉన్నప్పుడు ఇది వర్బ్ కదా, ఇది ప్రిపోజిషన్స్ కదా, ఈడ మనకు హ్యాడ్ అనేది ఉంది కాబట్టి V3నే రావాలి. సో అందుకే మనం లుక్డ్ రాసాం, లుక్ రాయకుండా. ది పోలీస్ ఆర్ డాష్ ద మ్యాటర్ త్రోలీ. ద పోలీసులు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే దర్యాప్తు చేస్తారు. సో ఇక్కడ మనకి ఎక్కడుంది ఇన్వెస్టిగేషన్? లుక్ ఇన్ టు. ద పోలీస్ ఆర్ లుకింగ్ ఇంటూ రావాలి. ఓకే, లుకింగ్ ఇంటూ ద మ్యాటర్ త్రూలీ. ఇది వర్బ్ అన్నారు కదా, మరి ఇక్కడ ప్రిపోజిషన్ ఇది వర్బ్ ఎలా అవుతుందంటే వర్బే అండి, అది V4 అండి. V4 ఏంటంటే ఇంగ్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, V1 V2 V3 V4. ది పోలీస్ అంటే ఏంటంటే ఇది మనకు ప్లూరల్, సో అందుకే మనము ఆర్ అనేది పెట్టాము, ఈజ్ పెట్టకుండా. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఐ విల్ డాష్ ద చిల్డ్రన్ ఫర్ యూ. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఐ విల్, చూడండి, నువ్వు బయటికి వెళ్ళాలంటే వెళ్ళు, నేను కావతా పిల్లలను చూసుకుంటాను అంటే నేను కావతా సంరక్షిస్తాను అనే మీనింగ్లో వస్తుంది. అంటే నేను కావతా టేక్ కేర్ చేస్తాను
లుక్ ఆఫ్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ ప్రామిస్ టు డాష్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్. ఐ ప్రామిస్ టు, నేను నీ బ్రదర్కి ప్రామిస్ చేశాను ఈసారి లక్నో వచ్చినప్పుడు కలుస్తాను అని చెప్పి. అంటే లుక్ ఇన్ అంటే కలుస్తాను, తప్పక కలుస్తాను అని. మనకి ఇక్కడ ఎక్కడుంది, ఇక్కడ చూసినట్టయితే మేక్ ఏ షార్ట్ విజిట్, తప్పకుండా కలుస్తాను అని, చిన్నగా కలుస్తాను అంటే షార్ట్ విజిట్ అంటే ఏంటంటే జస్ట్ మనం ఒకసారైనా సరే పోయొద్దామని చెప్పి. డాష్ వెన్ యూ ఆర్ క్రాసింగ్ ద మ్యాన్ రోడ్, డాష్ వెన్ యూ ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్, మెయిన్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని. జాగ్రత్త అంటే ఏమొస్తుందంటే బీ కేర్ఫుల్. సో లుక్ అవుట్, లుకింగ్ ఏం రాదు మనకి, ఇక్కడ ఫస్ట్లోనే వచ్చింది కాబట్టి లుక్ అవుట్. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూడండి, మనకు జస్ట్ లౌడ్గా చదవండి అన్నారు, క్లియర్గా చదవండి అన్నారు. కాట్, కోట్, కాస్ట్, కోస్ట్, టాస్డ్, టోస్ట్, గాట్, గోట్, రాట్, రోట్, బ్లోట్, బ్లోట్, నాట్, నోట్, బ్లాట్, ఇది బ్లాట్, బ్లోట్. ఓకే, ఇది కూడా అంతే. మనకు ఎస్హెచ్ అనేది సౌండ్ వస్తుంది కదా, షైన్లో ఎస్హెచ్ అనేది ఏంటంటే ష్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఇక్కడ కొన్ని పదాల్లో బిగినింగ్లో ఉంది, కొన్నిట్లో మిడిల్ ఉంది, కొన్నిట్లో లాస్ట్లో ఉంది. అది ఏవేవో కనుక్కోమని చెప్పారు. షీప్, ఓకే, ఫస్ట్లోనే ఉంది షీప్. యాంగ్జియస్ ఇక్కడ వచ్చింది. పోర్షన్, షన్, షూ, ట్రాష్, షీక్, యాషెస్, పుషింగ్, మార్ష్, షోర్, ష్యూర్. ఇది మనకు ఎస్హెచ్ రాకపోయినా దీన్ని పలకడం మనం ష్యూర్ అనే పలుకుతాం. పాలిష్, ఫ్యాషన్, ఫిష్, నేషన్. ఇక్కడ చూడండి, నేషన్ టీఐ అయినప్పటికీ దీన్ని కూడా షన్ అని పలుకుతాం. మస్టాచ్, ఇదంటే ఏంటంటే మీసం అని చెప్పచ్చు. మస్టాచ్ ఇక్కడ ఇష్ అని వస్తుంది. మస్టాష్ ఇక్కడ వస్తుంది ఇష్ అనేది, ఓకే, సిహెచ్ఈ కాడ వస్తుంది. సో దీన్ని మనం మీసాన్ని ఏమంటామంటే మనం మస్టాష్ అని చెప్తాం. మీసాలు ఇలా ఉంటాయి కదా, సో దాన్ని. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇది కూడా మనకు చూస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సిహెచ్ని ఇచ్చారు. చూస్, చైల్డ్, చీస్, చైర్, చార్మింగ్, బెంచ్, మార్చ్, పీచ్, వ్రెచ్, రీసెర్చ్. సో ఇవన్నీ మనకు ప్రొనౌన్సియేషన్ గురించి ఇచ్చారు, ఏం అవసరం లేదు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా సౌండ్ ఇచ్చాడు. ఫ్యూచర్, ఆర్చరీ, పిక్చర్, రీచింగ్, నేచర్, మ్యాచెస్, రిచెస్, బ్యాచ్, చర్చ్. ఇదంతా మనకు స్పీకింగ్ అవసరం లేదు, రైటింగ్ కూడా ఏమీ అవసరం లేదు మనకి. నెక్స్ట్ పోయం వచ్చారు. ట్రీస్ అనేటువంటి పోయం ఇచ్చారు. ట్రీస్ ఏ ఫ్యూ మినిట్స్ టు టెల్ వన్ అనదర్ ద నేమ్స్ ఆఫ్ ట్రీస్ దట్ యు నో ఆర్ హ్యావ్ హియర్డ్ ఆఫ్. టేక్ ఏ ఫ్యూ మినిట్స్ టు టెల్ వన్ అనదర్ ద నేమ్స్ ఆఫ్ ట్రీస్ అంటే కొంచెం టైం కేటాయించండి. క్లాస్లో ఉన్న పిల్లల్ని నేమ్స్ అనేటివి కొన్ని చెప్పండి అని చెప్పి అడగమని చెప్తున్నారు. నువ్వు విన్నటివి, నువ్వు చూసినటివి. మెన్షన్ ద థింగ్స్ ట్రీస్ గివ్ అస్, దెన్ రీడ్ దిస్ పోయం అబౌట్ ట్రీస్. మనకు ట్రీస్ ఏమేమి ఇస్తున్నాయో అవన్నీ మెన్షన్ చేయండి, దెన్ ఈ పోయం అనేది చదవండి. ట్రీస్ ఆర్ ఫర్ బర్డ్స్, ట్రీస్ ఆర్ ఫర్ బర్డ్స్, ట్రీస్ ఆర్ ఫర్ చిల్డ్రన్స్ కోసం ట్రీస్ అంట, బర్డ్స్ కోసం ట్రీస్ అంట, ఎందుకు పక్షులు నివసిస్తాయి కాబట్టి. ట్రీస్ ఆర్ టు మేక్ ట్రీ హౌసెస్ చేసుకోవడానికి కూడా ట్రీస్ యూజ్ అవుతాయి. ట్రీసెస్ ఆర్ స్వింగ్స్ ఆన్, ఊయల కట్టుకొని ఊకడానికి కూడా మనకు ట్రీస్ అనేటివి యూజ్ అవుతాయి. ట్రీస్ ఆర్ ఫర్ ద విండ్ టు బ్లో త్రో, ఇక్కడ మనకు మనకు గాలి ప్రవహించడానికి కూడా మనకు ఈ విండ్ టు బ్లో త్రూ అంటే మనకి ఇక్కడ విండ్ అనేది మనకు వెళ్ళడానికి కూడా మనకి ట్రీస్ అనేది యూజ్ అవుతుంది. దీస్ ఆర్ టు హైడ్ బిహైండ్ ఇన్ హైడ్ అండ్ సీక్, పిల్లవాళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడడానికి కూడా యూజ్ అవుతుంది. దీస్ ఆర్ టు హ్యావ్ టీ పార్టీస్ అండర్, చెట్ల కింద కూర్చొని టీ తాగుతూ పెద్దవాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటారు కదా, సో అలాంటి వాటికి కూడా యూజ్ అవుతుంది. ట్రీస్ ఆర్ ఫర్ కైట్స్ టు గెట్ కాట్ ఇన్, ట్రీస్ ఎందుకంటే మనకి ఇక్కడ గాలిపటాలు ఏమన్నా ఉంటే దాంట్లో ఇరక్కపోవడానికి కూడా యూజ్ అవుతుంది, దాంట్లోకి ల్యాండ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ట్రీస్ ఆర్ టు మేక్ కూల్ షేడ్ ఇన్ సమ్మర్లో మనకి చాలా కూల్గా ఉండడం జరుగుతుంది, మంచి నీడని ఇస్తాయి, చాలా చల్లదనం ఇస్తాయి. ట్రీస్ ఆర్ టు మేక్ నో షేడ్ ఇన్ వింటర్లో అయితే ఎలాంటి షేడ్ ఇవ్వవు. ట్రీస్ ఆర్ ఫర్ యాపిల్స్ టు గ్రో ఆన్ అండ్ పీట్స్ అంటే ఏంటంటే బెర్రీ పండ్లు, ఓకే. ట్రీస్ అనేటివి మనకు యాపిల్స్ ఇస్తాయి, బెర్రీ పండ్లు ఇస్తాయి, ఓకే, మనకు పెరగడానికి, మనకు తింటే బాగా పోషకాలన్నీ వస్తాయి కదా. ట్రీస్ ఆర్ టు చాప్ డౌన్ అండ్ కాల్, చాప్ డౌన్ అంటే ఏంటంటే కట్ డౌన్ అంటే వాటిని మనము నరికేసేసి మనము టింబర్ని చేసుకుంటాము. టింబర్ అంటే ఏంటంటే వుడ్ అని చెప్పచ్చు, చెక్క కాండం అంతా ఉంటుంది కదా. ఇప్పుడు మనము చెట్టు అనేది ఉందండి, చెట్టు ఆకులు అన్నీ తీసేసి మనం ఓన్లీ తీసుకొని ఏమైనా చేసుకుంటాం కదా ఇంట్లో, బెంచెస్ కానీ ఏమైనా ఎక్సెట్రా. సో అది ట్రీస్ మేక్ మదర్ సేస్, ట్రీస్
మన మదర్స్ ఏమంటారంటే ట్రీస్ గురించి, వాట్ ఏ లవ్లీ పిక్చర్ టు పెయింట్, ఎంత బాగుంది పెయింట్ చేయడానికి, చాలా మంచి పిక్చర్ అబ్బా, ఇది చూడడానికి భలే ఉంది అని చెప్పి అంటారంట ట్రీస్ని. ట్రీస్ మేక్ ఫాదర్ సేస్, ట్రీస్ ఏం చేస్తాయంటే ఫాదర్స్ ఏం చెప్పేటట్టు చేస్తాయంటే ట్రీస్ అనేటివి, వాట్ ఏ లాట్ ఆఫ్ లీవ్స్ టు రేక్ దిస్ ఫాల్. రేక్ అంటే ఏంటంటే గ్యాదర్ అండి, గ్యాదర్ అంతా సేకరించడము ఒకసాటికి. దిస్ ఫాల్ అంటే ఆటమ్ సీజన్, అంటే ఆకురాల్చే కాలం అని చెప్తాం. ఆకులన్నీ రాలిపోతాయి కదా, అవన్నీ గ్యాదర్ చేయాలంట. ఎన్ని లాట్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయంటే ఎన్ని చాలా ఆకులు ఉన్నాయి ఎన్ని గ్యాదర్ చేయడానికి ఈ ఆకురాల్చే కాలంలో అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది రాసింది ఎవరంటే షెర్లీ బాగర్ అండి, మనకి రాసినది ట్రీస్ అనేటువంటి పోయం అండి. ఓకే, దీంతో మనకి ఈ లెసన్ అనేది అయిపోతుంది. ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ లెసన్ బిఫోర్ యూ రీడ్ ఏంటంటే 6th లెసన్ అండి. 6th లెసన్ ఏంటంటే ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్. ఇది మనకు 6th లెసన్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకా మనకు 6th, 7th, 8th లెసన్ చెప్పుకుంటే 7th ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అవుతుంది. 3rd to 8th ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాము. 3rd to 6th కంప్లీట్ చేస్తున్నాం చూడండి. 7th సైన్స్ కంప్లీట్ అయిపోయింది, సోషల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంగ్లీషు మ్యాథ్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి 2 సబ్జెక్ట్స్ సంబంధించి. ఇవి కూడా మనం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది త్వరలో. వీటికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ మీకు ఇందులో ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, వీడియోస్ ఇక్కడ ఉన్నటివి అక్కడ ఉన్నాయి. మీకు ఒకే తావన్న చదువుకునే ఫీల్ ఉంటుందని పెట్టాము అక్కడ మీకు చూడండి. ఖచ్చితంగా టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్ మీరు రాయాల్సిందే కంపల్సరీ, లేకపోతే కానీ మీకు తెలుస్తుంది ఎంత మాత్రం రాయగలుగుతున్నామని. 9th, 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, క్రైమ్ మెథడ్స్, బయాలజీ టాపిక్ వైజ్, సోషల్ టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి. మీకు ఏ విధంగా కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇంత తక్కువ 799 రూపీస్కే మీకు దాదాపు 1900 ప్లస్ టెస్ట్లు మ్యాటర్ అనేది ఉందంటే మీకు ఆషామాషి కాదండి, చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఇంత తక్కువ కాస్ట్కి ఇదైతే ఎవ్వరు ఇవ్వరు. ఇంత బ్రాడ్ సిలబస్ అయితే ఇవ్వరండి ఎవరు. ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్స్కి మీకు చూసినట్టయితే 1000 టెస్టులు అనేటివి టెక్స్ట్ బుక్ సంబంధించి మనం ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఉన్నాము. అది కూడా మీకు లెసన్ వైజ్ ఉందండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఈ విధంగా న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 8th వరకు ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి.